మరలా మరలా మీరు మాట్లాడండి. ఆశీర్వాదకరంగా తండ్రి మమ్మల్ని కట్టి మా జీవితాల్ని బలపరుస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఇంకెవరు అటు ఇటు తిరగకండి. బయట కొంతమంది ఉంటున్నారు, లోపలికి వచ్చేసేయండి. చూద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుదాం. ఏమైనా తప్పులు లేకుండా చదివాలి, చదవండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు పెరేసును జరాహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెస్సైని కనెను, యెస్సయి రాజైన దావీదును కనెను. చరిత్రలో మనం చూస్తూ పోతే భక్తుల జీవితాలకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక సన్నటి తీగ ఉందని మత్తయి గారు మనకు పరిచయం చేశారు. ఆ చరిత్రనే మనం ధ్యానిస్తున్నాం. భక్తుల గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటే మత్తయి అన్నాడు, ఈయనేంటో మనకు బాగా అర్థం కావాలి అంటే వీరి నడిచిన నడవడిక చరిత్రలో అవసరమనే మత్తయి గారు ఒక జీనియాలజీని మనకు పరిచయం చేశారు. భక్తుల మీద సరి అయిన అవగాహన లేకపోతే ప్రమాదం జరుగుద్దంటే జరుగుద్ది. సొలొమోను జీవితమైన, దావీదు జీవితమైన, రాహాబు జీవితమైన, యోధా జీవితమైన, యోసేపు జీవితమైన ఎందుకు దేవుడు ఈ జీవిత చరిత్రలు రాయించాడు? పని లేక రాయించాడా? లేదా బైబిల్ అనే ఒక కథను నడిపించడానికి కొన్ని స్టోరీలు ఉంటే బాగుంటాయని ఏమైనా బైబిల్ రైటర్స్ క్రియేట్ చేశారా? ఎందుకు వాళ్ళ జీవితాలను దేవుడు అలా రాయించాడంటే మనకు తెలియాలి. పనికి రాని పతనమైపోయిన మనుషుల్ని పనికొచ్చే పాత్రలుగా మలిచి రాబోతున్న మెస్సేజ్ కొరకు వాళ్ళ జీవితంలో వారు తీసుకున్న స్టాండింగ్ ఎంత బ్రైట్గా ఉందో మనకు తెలియచేయడానికి భక్తులు చరిత్రలో నడిచిన నడకల్ని మనకు పరిచయం చేయడానికి బైబిల్ పరిచయం చేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుకున్న సమయానికి కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుడు ఈ భూమి మీదకి రావాలంటే జీనియాలజీ రెడీగా ఉండాలి. ఆ వంశవృక్షం సిద్ధపడకపోతే ఆయన రాక ఆలస్యం అవుద్దంటే నేను అడుగుతున్నాను, వేరొక విధంగా చరిత్ర చదువుకోవాల్సి అవుతుంది. కాబట్టి భక్తుల్ని తీసిపడాల్సినంత అవసరం లేదు, వీళ్ళ గురించి మనకు స్టడీ చేయాల్సిన అవసరం లేదు. త్వరగా మాకు మొదటి అధ్యాయం అవగొట్టి రెండో అధ్యాయం నుంచి త్వరగా మాకు మత్తయి అవగొట్టేయండి అన్నట్టు నా వైపు చూడకండి. ఎందుకంటే కొంతమందికి ఏమనుకుంటారంటే ఎందుకు ఇవన్నీ మనకి అనుకుంటారు. ఇవన్నీ ఎందుకు ఏంటి? అవన్నీ చాలా అత్యవసరం. అది నువ్వు నేను ఎందుకు అనుకోక మునిపే ఇది కావాలని మత్తయి గారు అనుకున్నారు కనుక పాత నిబంధన క్రొత్త నిబంధన లింక్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ వంశవృక్షం అర్థం అవ్వాలి. ఆ వంశవృక్షం అర్థమైతేనే మెస్సీయ రాక మనకు అర్థమవుతుంది. అలా ధ్యానిస్తూ దావీదు గారిని గురించి స్టడీ చేస్తున్నాము. ఆ దావీదు గారు ఎలాంటి పరిస్థితుల్లో పిలువబడ్డాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడి కోసం స్టాండింగ్ తీసుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఫైట్ చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ముంగుర్తుగా మెస్సయ్య సహనములను ఎలా కనుపరుస్తున్నాడు చూస్తున్నాం. అందులో భాగంగా 19వ అధ్యాయం దగ్గర మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. అంతటా సౌలు తన దావీదునందు
బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనని ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమును దాగి ఉండుము. నేను వచ్చి నా తండ్రి వద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడనుచో నిన్ను గూర్చి నీకేమైనా నాకు తెలిసిన ఎడల దానిని నీకు తెలియచెప్పదును. జాగ్రత్తగా విందాం. అందరినీ పిలిచాడట సౌలు గారు, అందరితో డిస్కషన్ చేస్తున్నాడట. వచ్చిన వారు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చిన ఈ యొక్క డిస్కషన్ ఏదైతే ఉందో దావీదుని గారి కూర్చే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దావీదుని గారు కూర్చి మాట్లాడుతూ సరాసరి తన కొడుకు చెప్తున్నాడు. అందరినీ పిలిచి తన కొడుకు ముందు లేదా తను కొడుకుతో పాటు అందరూ తాటినాడు. ఏమనంటే దావీదుని చంపేయాలరా అంటున్నాడు. ఎందుకు దావీదుని చంపేయాలి అక్కడ రాస్తూ అంతటి సౌలు మీరు దావీదుని చంపవలసినదని తన కుమారుడైన యోనాతాను తన సేవకులందరితో చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టం గలవాడే ఉన్నాడు. ఇప్పుడు బాగా వినండి. ఎవరైతే ఒకప్పుడు బాగా దావీదు గారిని ఇష్టపడ్డారో ఇష్టపడిన వ్యక్తుల్ని పిలిచి ఆ వ్యక్తిని లేపేమంటున్నాడు. ఒకప్పుడు ఈ యోనాతాను యొక్క స్నేహితులు లేదా యోనాతాను యొక్క సేవకులందరూ దావీదుని ఇష్టపడ్డారు లేదా? ఎక్కడ ఇష్టపడ్డారు ఒకసారి ఆ వచనం చూద్దాం. 18:5 చదవండి. 18:5 దావీదు సౌలు యోధుల మీద అతడు నియమించెను జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండి. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు ఇష్టపడిన బ్యాచ్ ఎవరు చెప్పండి? దావీదు గారి సైన్యం. ఒకప్పుడు దావీదు గారిని ఇష్టపడిన వీళ్ళే చంపేయడానికి రెడీ అవుతున్నారంట. అంటే వీళ్ళు అలా రెడీ అయ్యారని మీరు ఎట్లా చెప్పగలరంటే మీరు జాగ్రత్తగా వినండి. మా డాడీ నీకు చాలా వ్యతిరేకంగా ఉన్నాడు, మా తండ్రి నీకు చాలా వ్యతిరేకంగా ఉన్నాడు, కొన్నిసార్లు నీకు ఎందుకు చెప్తున్నాను కొంచెం దూరంగా ఉండు, ఈ పరిసర ప్రాంతాల్లోకి రాకు, మళ్ళీ ఏం జరుగుతుందో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఎవరో ఒకరికి చెప్పి యోనాతాను పంపకుండా స్వయంగా యోనాతాను వెళ్ళి చెప్తున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఏమి డిస్కషన్ చేసి ఉంటారు చెప్పండి? సౌలు గారి మాటకి వీళ్ళు జెండా ఊపుంటారు. సౌలు గారి మాటలకు వీళ్ళు కూడా సై అంటే సై అన్నారంటే ఈ జనాలు ఎలాంటి వాళ్ళంటే పోయిన వారం పొగుడుతారు, ఈ వారం తిడతారు, ఈ వారం బాగుంటారు, వచ్చే వారం వీడు ఎవడం మాది వెళ్ళంటారు. ఈ జనాలతుండే ప్రాబ్లం అది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పటికప్పుడే పొగిడారు, కొండపైకి తీసుకెళ్ళి చెప్పండి అక్కడి నుంచి తోసేయాలనుకున్నారు. అందుకే పబ్లిక్ని ఫాలో అయ్యేవాడు ఎప్పటికైనా దెబ్బతింటాడు. పబ్లిక్ మీద మమకారం పెంచుకుని ఎప్పటికైనా దెబ్బతింటారు. మన పరిచర్య అయినా, మన విశ్వాసమైనా, మన ఉద్యోగాలైనా, మన పనిబాట్లైనా ఏవి గుర్తుపెట్టుకోండి, మనం దేవుని వల్ల నడిపింపబడుతున్నామని నమ్ముకోవాలి తప్ప ఈ జనాలు ఏదో మనకు ఉదరగొడుతున్నారని వీళ్ళ వైపు చూసామో వీళ్ళు ఈరోజు బాగుంటారు, రేపు బాగోరు. ఈరోజు మనల్ని పొగుడుతారు, రేపు పొగడరు. ఈరోజు మన వెనకాల ఉన్నట్టే ఉంటారు, రేపు పొద్దున మనతో ఉండరు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలోనికి మనం ఎలాగైతే ఒంటరిగా వచ్చామో రేపు పొద్దున మనం ఒంటరిగానే పోతాం. రేపు పొద్దున పరిస్థితులు ఎలా తిరగబడినా మనం ఒంటరిగానే ఉంటాం. దావీదు గారికి తన లైఫ్లో చాలా లెసన్స్ నేర్పిస్తున్నాడు దేవుడు. యోనాతాను పసిగట్టాడు. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి పొరపాటున అదిగో మా నాన్న నీ కోసం వెయిట్ చేస్తున్నాడు, నువ్వు కనుక ఇక్కడ ఉంటే నేను ఇన్ఫర్మేషన్ కనుక అందిందంటే నేను చంపేస్తాను, ఎవడో ఒకటి చెప్పి పంపితే ఆ చెప్పినోడే అమ్మికపోతే, ఆ చెప్పిన వాడే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పాడో వాడే అమ్ముడుకుపోతే, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, ఎవరికైనా ఏదైనా చెప్పి ఇది ఎవరికే చెప్పకరాను ఆడే చెప్తాడు అందరికీ. గుర్తుపెట్టుకోండి, అది మనుషులకుండే అదొక దిగజారు స్థానం. జాగ్రత్త అన్న, జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్త చెల్లి, జాగ్రత్త అమ్మ, ఆ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి అనండే అలా పంపిస్తారు.
మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యోనాతానుకు ఆ విషయం తెలుసు. మా నాన్నతో వీళ్ళు సీరియస్ డిస్కషన్ చేశారు. మా నాన్న ఎక్కించిన ప్రతి విశ్వపు వాయువు వీళ్ళు పీల్చారు. ఇప్పుడు ఖచ్చితంగా మా నాన్నకి లూజ్ అయిపోతారు. ఇదిగో మరి ఈ బంగారం ఇస్తున్నాను రా, ఈ ఉంగరం ఇస్తున్నాను రా, లేదా నీకు ఈ పదవి ఇస్తున్నాను రా, అసలు ఏంట్రా దావీదు కోసం చెప్పంటే వీళ్ళు తిరిగిపోరా చెప్పండి. ఫ్రెండ్గా తను అర్థం చేసుకుని ఏమన్నా తెలుసా, ఎవరికి చెప్పకుండా, ఎవరి వైపు చెప్పకుండా తానే స్టాండింగ్ చేసుకుని తన రెస్పాన్సిబిలిటీ, తన స్నేహం పట్ల ఏం చేస్తుంది తెలుసా, మై ఫ్రెండ్ నీకు విషయం చెప్తున్నాను, చాలా ప్రమాదం ఉంది నీకు. మా నాన్న నీ మీద పసిగట్టాడు, పగబట్టాడు, నువ్వు ఉన్నావని ఖచ్చితంగా తెలుసుకున్నాడు. నీకు మాట చెప్తున్నాను, నేను వచ్చేంత వరకు నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకు. నీ మేలు కోరిక అక్కడ ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నీకు అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. యోనాతాను ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి. నాన్నకి ఓటేస్తామా చెప్పండి, ఫ్రెండ్కి ఓటేస్తామా? పోనాటి నాన్న ఇటు ఫ్రెండు నీకిద్దరూ ఇష్టమైతే నువ్వేం చేస్తావు? నక్క నాటకం మొదలు పెడతావు. ఆ నక్క నాటకం ఏంటి తెలుసా? ఒరే అటు మా నాన్నే ఏమనలేనురా, చెప్పండి. ఇటు నిన్ను ఏమనలేనురా, చెప్పండి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా, జరిగేది ఏది ఉంటే అలా జరుగుద్ది. ఈ విషయంలో నన్ను అపార్థం, నా నుంచి నీకేమీ ప్రాబ్లం లేదా? మా నాన్నే నేను ఏమనలేను ఎందుకంటే మా నాన్న కదరా, ఒరే నిన్ను ఏమనలేను ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కదరా అని ఇలా నక్క నాటకాలు ఆడరా చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన నానే కాదు, యోనాతానుకి రాజు కూడా. యోనాతానుకి రాజే కాదు, యోనాతానుకి అధికారి కూడా. యోనాతానుకి అధికారి కాదు, నాన్నే కాదు, ఇంకా మీరు గమనించిన ఆయన రాజు శాసిస్తున్నాడు. ఏమని? ఆడిని చంపేయండి. ఎంప్లాయీస్ ఎవరున్నారో తెలియదు కానీ మీ అందరికీ చెప్తున్నాను, భార్యలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ నాకు తెలియదు, నేను చెప్తున్నాను. ఎవరైతే కాపురాలు చేస్తున్నారో మీ అందరికీ నేను చెప్తున్నాను. తల్లిదండ్రులు కలిగిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, మీ అందరికీ చెప్తున్నాను. మీ పైనున్న ఎవరైతే ఉన్నారో ఇలాంటి దుర్మార్గమైన సలహాలు ఇచ్చినప్పుడు మీరు ఏమని రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు? చాలామంది అడుగుతారు ఏమనంటే, మా సార్ చెప్పారు సార్ ఇంక తప్పలేదు చేశా అంటే, మీ సార్ గడ్డి తినమని తింటావా? నేను సీరియస్ అవుతున్నాను. వాళ్ళ నాన్నే చంపేమని చెప్తే వాళ్ళ నాన్న చంపమంటే చంపనట్టున్నాడు. నాన్న చంపమన్నా చంపనట్టున్నాడు. అక్కడ నాన్నే కాదు, రాజు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన నాయకులకి మన బైబిల్ లోబడమని చెప్పిందా లేదా? ఎమ్మెల్యేకి లోబడతాం, ఎంపీకి లోబడతాం, సీఎంకు లోబడతాం, అధికారికి లోబడతాం, అందరికీ లోబడతాం. ఎప్పటి వరకు లోబడతాం? మనల్ని పాపము చెయ్యించనంత కాలము లోబడతాం. జనులు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మంచి పరిపాలన చేస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం, వాళ్ళకు లోబడి ఉంటాం. వాళ్ళే మనతో పాప పనులు చేస్తే వాళ్ళకు లోబడి ఉంటామా? ఉండముగాక ఉండం. యోనాతాను చూసి మనం నేర్చుకోవాల్సిందంటే, నువ్వు మా నాన్న కావచ్చు, నువ్వు మాకు రాజు కావచ్చు, నువ్వు నాకు అధికారం కావచ్చు, కానీ నీ కమాండ్స్ నేను ఏ ఒప్పుకోవాలో ఏ ఒప్పుకోకూడదో నాకు తెలుసు. ఎంత విధి నిర్వహణ ఉన్నా, నీ విధి నిర్వహణ నీ లా ప్రకారం నడుస్తున్నా, నీ చట్ట ప్రకారం నేను లోబడాల్సిన అవసరం వచ్చినా, ఈ చట్టానికన్నా ఆ చట్టానికే నేను తల దించుతాను. నీ ఆఫీసర్ ఎవడో అన్యాయంగా ఉంటాడు, ఇక్కడ నిలబడతాడు, అమాయకుడిని ఏదో ఒకటి చేశాడని చంపేమన్నో కొట్టేమన్నో వాడి దగ్గర ఏదో ఒకటి లాగేసుకోమని నీ ఆఫీసర్ నీతో ఇలాంటి దుర్మార్గమైన పని చేయిస్తాడు. ఆ టైంలో నువ్వేం చేస్తావు? దేవుడు అధికారికి లోబడి ఉండమన్నాడు కనుక మా ఆఫీసర్ చెప్పినట్టు నేను చేస్తాడు. కుదురుద్దా? కుదరదుగా సార్ చెప్పాలి సార్, ఇది మంచిది పద్ధతి కాదు. అనుకోండి సార్, మీరు నాకు పనిష్మెంట్ ఇచ్చినా పర్లేదు, కానీ ఇది దేవుని దృష్టికి నీతికి వ్యతిరేకమైన పని. మీరు అధికారి కనుక నేను హానర్ చేస్తున్నాను, కానీ మీరు చెప్పిన వర్క్ నేను చెయ్యలేను. యోనాతాను వాళ్ళ నాన్న ముందు చెప్తున్నాడు, డాడీ మీకు విషయం చెప్పాలి, ఇది పద్ధతి కాదు, మీకు ఏమైంది, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీకు కొన్ని విషయాలు తెలియాలి, ఇది దేవుని దృష్టికి మంచిది కాదు. అందుకని అడుగుతున్నాను, కొంతమంది భర్తలు ఉంటారు, మీకు ఆఫీసర్ లాంటి మీ ఆయన అడిదో పోరంపోకు పని చేయమంటాడు, చేస్తారా? ఇప్పుడే ఫోన్ చేశారు సునీల్, నేను వస్తుంటే సొంత తండ్రి వయసుకు వచ్చిన కూతుర్ని లోపలికి ఎడబెట్టి
ఏదో అసభ్యకరంగా చేయబోయాడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని నన్ను సలహా అడుగుతుంది. మీ ఆయన ఏం చెప్తా చెయ్యమని చెప్తావా? మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు? వాడు తండ్రి స్థానం మర్చిపోతే ఎంతవరకు? వాడు భర్త స్థానం మర్చిపోతే ఎంతవరకు? ఆమె భార్య స్థానం మర్చిపోయి దిగజారులు పనులు చేస్తే ఎంతవరకు? ఏదని గుర్తుపెట్టుకోండి, దేనికైనా ఎక్కడి వరకు లోబడతామంటే నీతిని దాటనంత వరకు. సొంత తల్లిదండ్రులే గుర్తుపెట్టుకోండి, పిల్లలతో వ్యభిచారం పనులు చేయించే పేరెంట్స్ లేరా? మా అమ్మ అలా చెప్పిందండి అందుకు చేస్తున్నా అంటే, మీ అమ్మ చెప్తే చేస్తా గడ్డి తినమంటే తింటావా? మా ఆఫీసర్ గడ్డి తినమంటే తింటా అంటే గడ్డి తినమంటే తింటావా? నా భర్త చెప్పాడని తప్పక చేస్తాను, నీ భర్త చెప్తే చేస్తావా? గుర్తుపెట్టుకో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏది ఆగాలో ఏది ముందుకెళ్ళాలో నీకు కాన్షియస్ పని చేయాలి. యోనాతానుకు ఒక విషయం పసిగట్టాడు. డాడీ, మీరు నా కమాండర్ కావచ్చు, నా కింగ్ కావచ్చు, నా ఫాదర్ కావచ్చు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకరిని చంపేమంటే అలా చంపేస్తాను చెప్పండి. వాడు అపరాధ అయితే మీరు కత్తెత్తడం కాదు, ముందు నేనే కత్తెత్తుతాను. వాడు దొంగ సన్నాసిగాడైతే ముందు మీరెత్తడం కాదు, నేనే ఎత్తుతాను. కానీ నిరపరాధి రక్తము సిందించుట యెహోవా దృష్టికి మంచిది కాదు డాడీ. నేను గుర్తుపెట్టుకోండి, మీ తండ్రులు ఎలాటోలైనా తండ్రి చేసే ప్రతి నీచమైన పనిలోకి జై కుట్టేస్తే మీరు ఉత్తమ కొడుకులు అయిపోతారా? మీ తండ్రి ఎలాంటి సన్నాసి పనులు చేసిన వాళ్ళందరికీ మీ తండ్రికి జేజేలు కొట్టేస్తే మీరు ఉత్తమ కొడుకులు అయిపోతారా? మీ నాన్న సంపాదన యథార్థమైనది కాదు, మీ నాన్న సంబంధాలు యథార్థమైనవి కాదు, మీ నాన్న సలహాలు యథార్థమైనవి కాదు, మీ నాన్న చేస్తున్న పనులేవి మంచివి కాదు. కానీ అలాంటి నాన్నకి ఎంతవరకు నువ్వు కొడుగ్గా ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. నాన్న ఎదుటోడు నెల్లి చంపారంటే చంపేస్తావా? నువ్వు తీసేరంటే తీసేస్తావా? వాడిని ఆ లైఫ్ నాశనం చేస్తావంటే ఫాదర్ అంటే ఎక్కడి వరకు, రాజు అంటే ఎక్కడి వరకు, ఆఫీసర్ అంటే ఎక్కడి వరకు? అతను ఇలువలు కోల్పోకన్నా ఉన్నంత వరకే. ఇలువలు కోల్పోయే పనులు చెప్తే చేస్తావా? ఫాదర్ అయినా ఆఫీసర్ అయినా ఎవడవైనా నువ్వు దేవుని చట్టానికి వ్యతిరేకమైన సలహాలు ఇస్తే నేను చేయను గాక చెప్పండి, చేయండి డాడీ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నిజమైన ఫ్రెండ్ కాబట్టే తన ఫ్రెండ్కి తన ఫ్రెండ్ జీవితానికి, తన స్నేహితుడి జీవితానికి ఎంత లైఫ్ థ్రెట్ వస్తే ఆ టైంలో తప్పించుకుని పోలేదు. ఒరే, ఇటు మా నాన్న ఏమనలేను, ఇటు నిన్ను ఏమనలేను, మధ్యస్థంగా వదిలేస్తున్నాను, నన్ను ఏమనుకోకరా, నీ ఫ్రెండ్గా నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, సారీ ఏమనుకోక అన్నాడా? ఎంత రిస్క్ తీసుకుంటున్నాడో ఒకసారి చూడండి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. 2వ వచనం, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు నందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా నేను వినబడిలా చదవండి. కాబట్టి నీవు నువ్వు చదువుతావు, వినబట్టలేదు. నేను వచ్చి నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నాకేమైనా తెలిసిన ఎడల దాని నీకు తెలియజెప్. నీ ప్రాణాలైతే తీయమంటే మా నాన్న తీసేయమంటే తీసేను. నా సర్కిల్ ఎవరైనా వచ్చి నీ మీద పడిపోతుంటే నేను పడిపోను. నా స్నేహం కన్నా దేవుడితో నీ ముందు నేను నిబంధన చేసిన దానికన్నా ఫాదర్ సెంటిమెంట్కి ఎక్కువ నేను పేటెయ్యను. నాకు తెలుసు నా విలువలేంటో. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడివి, నువ్వు ఎచ్చవలసిన వాడివి, నేను నీ వెనక తగ్గవలసిన వాడిని. నాకన్నా ముందు నువ్వు రాజు అయిపోతావని అసూయపడిపోయే స్నేహితుని కాదు, నువ్వు దేవుని చేత పిలువబడిన వ్యక్తివని నాకు తెలుసు. మా నాన్న ఎలాంటి సాహసాలు శాసనాలు చేసినా నీకు ఫ్రెండ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఒకటి గుర్తుపెట్టుకో, నా ఓటు ఎప్పుడు నీకే అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, దొంగ తండ్రి మంచి స్నేహితుడు ఇద్దరు నీ కళ్ళ ముందు ఉంటే మీ ఫాదర్ కొట్టేస్తావా, నీ ఫ్రెండ్ కొట్టేస్తావా చెప్పండి. మీ బంధు వేస్తారు మీ ఫ్రెండ్కి, మీ నాన్నకే వేస్తారు.
చరిత్రలో ఎందుకు ఇవన్నీ రాయించాడంటే నీతికి నిలబడాలి, విలువలకి నిలబడాలి, స్నేహానికి నిలబడాలి. తన స్నేహాన్ని అది చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తుందో నాకు తెలియదు, కానీ అధికారుల మాటలో పేతురు విన్నాడు, అధికారి మాట యాకోబు విన్నాడు, అధికారి మాటలు అపోస్తులు విన్నారు, అధికారుల మాటలు ఆది సంఘం ఉంది. ఎప్పటి వరకు కిందో తెలుసా? ఆ యేసుని గురించి ఎక్కడవో చెప్పొద్దన్నంత వరకు వింది. చెప్పొద్దన్న దగ్గర ఏమన్నా చెప్పినా మేము కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. అధికారులు ఎక్కడి వరకు గౌరవించారు చెప్పండి? ఎక్కడి వరకు? సువార్త చెప్పొద్దనంత వరకు, అక్కడి వరకు ఓకే. చెప్పొద్దన్నారో మేము చెప్పకుండా ఉండలేమన్నారు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? అంటే వాళ్ళ అధికారులను గౌరవించారు, అధికారుల కొరకు ప్రార్థన చేశారు, కానీ ఎక్కడి వరకు ప్రార్థన చేశారు? సువార్తకు ఆటంకం రానంత వరకు ప్రార్థన చేశారు, సువార్త వద్దనంత వరకు ప్రార్థన చేశారు. సువార్తే వద్దు, యేసుని గుర్తే చెప్పొద్దు, ఆ మనిషిని కనబడకుండా చేసేండంటే అధికారులు మాట విన్నారా, ప్రభు మాట విన్నారు? చెప్పండి. నేను ఈ మాట కొంచెం సాహసంగా అని చెప్తున్నాను, ఏమనుకోకండి. రేపు పొద్దున్న ఈ చట్టాలు ఇవన్నీ ఎక్కడి వరకు గౌరవిస్తాను? మనం ఎక్కడి వరకు గౌరవిస్తాం చెప్పినా గుర్తుపెట్టుకోండి. ఈ చట్టాలు, ఈ నిబంధనలన్నీ ఎక్కడి వరకు గౌరవిస్తాం? మన విశ్వాసాన్ని డిస్టర్బెన్స్ చేయనంత వరకు గౌరవిస్తాం. నన్ను బలవంతంగా రుద్ది నాతో రకరకాల ఐడల్ వర్షిప్కి జేజేలు కొట్టించి నా దేవుడినే వద్దని నా నోటుతోనే చెప్పించి నా మీద లేనిపోయిన చట్టాలు రుద్ది నాకంటూ ఒక ఆఫీసు నన్ను ఎక్కువ దొక్కుతానంటే నేను ఒప్పుకుంటానా? ఈ చట్టాన్ని నేను ఎప్పటి వరకు గౌరవిస్తానంటే నా విశ్వాసానికి అడ్డు రానంత వరకు గౌరవిస్తాను. ఈ చట్టాలకి నేను ఎప్పటి వరకు లోబడతాను? నా విశ్వాసానికి అడ్డు రానంత వరకు. నా విశ్వాసానికి ఈ చట్టాలు, ఈ నిబంధనలు అడ్డొస్తే ఈ నిబంధనల కన్నా, చట్టాల కన్నా నా ప్రభువు చట్టానికి తలదించే అవసరమైతే చావనైనా చచ్చిపోతాను తప్ప అని అడుగుతున్నాను. ఈ అధికారులు మాట వినే చెప్పండి అవకాశమే లేదు. యోనాతాను అదే నేర్పిస్తున్నాడు చరిత్రలో మనకి. దేవుని చట్టమా, రాజు చట్టమా? దేవుని చట్టమా, రాజు చట్టమా? దేవుని చట్టమే. రాజు చట్టాన్ని పక్కన పెట్టాడు. 4 వచనంలో ఏం జరుగుతుందో చూడండి. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పుదము చేసిన ఎడల బహు మేలు చేసిన గనక రాజా ఏ పాపము చేయకుందుగాక. ఫ్రెండ్కి ఒక మాట చెప్పాడు. ఫ్రెండ్, మా నాన్నగారు నేను చంపేస్తా అన్నాడుగా, నా సర్కిల్తో నేను చంపాలని చూస్తున్నాడుగా, నా సర్కిల్కి ఎవరికి నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే నీకు ఇన్ఫర్మేషన్ నా సర్కిల్ ద్వారా పంపితే ఎవడో ఒకడు అమ్మిడిపోతాడు డబ్బుకి. అందుకే నేనే స్వయంగా నీకు ఎప్పటికప్పుడు జవాబుదారుగా వకాల్తా పుచ్చుకున్నాను. ఇప్పుడు నీకు ఒక సలహా ఇస్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, మా నాన్నతో నేను మాట్లాడుతా అన్నాడు. నువ్వు ఇక్కడే రహస్యంలో దాక్కునుండు, మా నాన్నతో ఈ పొలంలో నిలబడి నేను మాట్లాడతాను, మా నాన్నతో నేను ధైర్యంగా ఒక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక నిజమైన స్నేహితుడిగా అసూయతో రగిలిపోతున్న తండ్రికి, రాజుకి వ్యతిరేకంగా వెళ్ళి మీరు చేస్తున్నది కరెక్ట్ కాదని చెబితే దావీదు లైఫ్కి ఎంత ప్రమాదం ఉందో చెప్పండి. యోనాతాన్ లైఫ్కి అంతే ప్రమాదం ఉంది. ఫ్రెండ్షిప్ ఎక్కడికి వెళ్తే చెప్పిన, దుర్దశలో నీ స్నేహితుడు ఉన్నప్పుడు విడువక ప్రేమించాలి. గుర్తుపెట్టుకో. వాడి లైఫ్ అయిపోతుంది, వాడు అన్ని విధాలుగా నాశనం అయిపోతున్నాడు అన్నప్పుడు ఆడు గుచ్చి నీ స్టాండింగ్ ఏంటి? అమ్మో, ఈ టైంలో వీడితో పాటు నేను ఉంటే నాకు ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుందని సైడ్ అయిపోతావా? వీడి లైఫ్ బాగుపడ్డాను, నా లైఫ్ కూడా రిస్క్లో పెడతానని వాడితో పాటు కష్టంలోకి అడుగులు వేస్తావా? యోనాతానికి అడుగుతున్నాను, ఫుడ్ తక్కువైందా, లగ్జరీ తక్కువైందా, డ్రెస్ తక్కువైందా, ఫేమ్ తక్కువైందా? ఆయనకి ఏం తక్కువ చెప్పండి. దావీదు గారికి పోతే ఎవరికి ఎక్కువ కలిసి వస్తుంది చెప్పండి? యోనాతానికి ఎక్కువ కలిసి వస్తుంది. దావీదు గారు పోతే, దావీదు గారి తర్వాత అధికారి ఎప్పుడు రాజు ఎవరు చెప్పండి? యోనాతానే రాజు అవుతాడు. ఇన్ని రాయితీలు యోనాతానుకున్న యోనాతాన్ ఎవరి కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాడు తెలుసా? దావీదు కోసం ఆలోచిస్తున్నాడు. మంచి స్నేహాలు ఎలా ఉంటాయి చెప్పిన లెక్కలేసుకో. దొంగ స్నేహాలు ఎలా ఉంటాయి చెప్పిన లెక్కలేసుకుంటాయి. కొంతమందితో కావాలని ఫ్రెండ్షిప్ పెట్టుకుంటారు తెలుసా? ఎందుకు పెట్టుకుంటారు?
ఈరోజు కాకపోతే రేపైనా వీడితో మనకు ఏదో ఒక చెప్పండి పని అవుద్ది. అంటే లెక్కల బ్యాచ్ అన్నమాట వీళ్ళు. కొంతమంది ఫ్రెండ్షిప్ అందుకే కొంతమందిని మీరు చూడండి, ఏదో ఒకలాగా ఆ మనసుతో స్నేహం చేస్తారు, ఈ మనసుతో స్నేహం చేస్తారు, ఈ మనసుతో. అరే ఎందుకురా వాళ్ళతో స్నేహం అంటే, ఏదో రోజు పని అవుద్దురా, పని అవుతుందని స్నేహాలు చేస్తావా అని అడుగుతున్నాను నేను. అంటే వాళ్ళతో ఏదో ఒక పనులు చేయించుకోవడానికి స్నేహాలు చేస్తావా? ఇక్కడ యోనాతాను మీరు చూడండి, ఏం కలిసి వస్తుంది, ఏం కలిసి వస్తుంది. ఇప్పుడు అన్ని దొంగ స్నేహాలు అన్నీ చెప్తున్నా, మనిషితో ఏదన్నా పని ఉంటేనే స్నేహాలు చేస్తారు. వాడి దగ్గర డబ్బు లేకపోయినా, వాడి దగ్గర ఫేమ్ లేకపోయినా, వాడి దగ్గర నేమ్ లేకపోయినా, వాడు ఏది కలిసి రాకపోతే వాడిని ఫ్రెండ్గా చూస్తారా? స్నేహాలన్నీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయినాయి, గుర్తుపెట్టుకోవాలి. యోనాతాను చూడండి, వాళ్ళ తండ్రితో మాట్లాడుతున్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, తన లైఫ్ని రిస్క్లో పెట్టి దుర్దశలో తన స్నేహితుని విడిచిపోకుండా తన తండ్రితో మాట్లాడుతున్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే కొన్ని పాయింట్స్ రేట్ చేశాడు, మీరు గుర్తుపెట్టుకోండి. చదవండి ఒకసారి. తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి గుర్తుపెట్టుకోండి, కొన్ని విషయాలు మాట్లాడితే సెట్ అవుతాయి, సైడ్ అయిపోతే సెట్ అవ్వు. ఆ టైంలో వాడి గూర్చి ఏదో ఒక స్టాండింగ్ తీసుకోవాలి. ఆఫీసర్ని బతిమలాడతావా, ఆఫీసర్కి ఏదో ఒక రిక్వెస్ట్ పెడతావా, ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తావా, ఏదో ఒకటి చేయి. నీ ఫ్రెండ్కి ఒక చట్ట ప్రకారంగానో, నీ ఫ్రెండ్కి ఒక అనారోగ్య సమస్యగానో, నీ ఫ్రెండ్కి ఏదో ఒక విధంగా వాడికి విపత్తు కలుగుంటే ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు? ఉదయం వచ్చి కలుద్దామరా, ప్రార్థనలో పెడతానులే అంటున్నావా? గాలికి వదిలేస్తున్నా వాడిని. ఆ అబ్బాయి చూడండి ఎంత బాగా స్పందిస్తున్నాడో. వెళ్ళాడు, వాళ్ళ నాన్న మైండ్ సెట్ మారుస్తున్నాడు దయగా. డాడీని ఒక విషయం అడుగుతాను, నువ్వు ఇప్పుడు రాజువి, నీవు రాజువి, నీకు ఇంత దాసుడిగా కాకుండా నా తండ్రివి, నీ కొడుకుగా నేను మాట్లాడతాను. మనం ఓపెన్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. డాడీ ఏం తప్పు చేశాడు దావీదు మనకు అన్యాయంగా? చెప్పండి, ఒక్క రీజన్ నాకు చూపించండి. ఈ పాయింట్లో బాలేదురా దావీదు, ఇతని వల్ల మనం నష్టపోయిన ఒక్క పాయింట్ చెప్పండి డాడీ. మీ మాటకు నేను అగ్రీ అవుతాను. ఏం తప్పు చేశాడు చెప్పండి. మీకు విషయం గుర్తుపెట్టుకోండి డాడీ, అసలు దావీదు లేకపోతే మీ తల మీద రోజు కిరీటం ఉంటుందా? దావీదు లేకపోతే నా భుజాల మీద ఇంక ఈ రాజు వస్త్రం ఉంటుందా? డాడీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఫిలిస్తీన్ని గొలియాతుని దావీదు చంపకపోతే ఈరోజు ఈ సింహాసనం కోసం ఎంత తారవుతున్నారే, ఈ సింహాసనం ఉంటుందా? ఈ సింహాసనం ఉందంటే నేను ఇంకా ఇక్కడ నిలబడి ఉన్నానంటే, మనందరం ఎంత ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నామంటే మన ప్రాణాలు అందరి కొరకు ఆడు ప్రాణం రిస్క్లో పెట్టాడు కదా డాడీ. అది ఎందుకు మర్చిపోతున్నాం? మీరు గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మనల్ని చూసి ఏడ్చే వాళ్ళకి మన తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేవారు ఎవరైనా ఉంటే, జరిగిపోయిన విషయాలు ఎవరైతే ఎక్కువ అసూయ పడిపోతున్నారో వాళ్ళకి వివరించడం మంచిది. మనం వివరించాం, ఏం చేస్తాం? నేను అదే అనుకుంటున్నాను. అయితే మొన్న నుంచి చెప్దాం అనుకున్నాను కానీ ఏమనుకుంటావని ఆగిపోయాను. కరెక్టే బ్రదర్ మీరు అన్నది. చెప్పండి, అడుగుతున్నాను. ఇంకా అగ్గేసేయకండి, మళ్ళీ చెప్తున్నా, ఇంకా నాశనం చేయకండి. ఒకడు ఎలా అన్నా ఉంటే, మరి నువ్వు అతను గూర్చి ఇలా మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదురా, నీకు ఎన్ని చేశాడు రా అనాలి. నేను గతంలో ఎలా చూశాడు, నన్ను ఎలా చూశాడు, నిన్ను ఎలా చూశాడు, మరి అలాంటి ఆయన గురించి మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం కరెక్టా? ఉన్న చెడు అణిగిపోవాలంటే జరిగిన మంచి పనులు మాట్లాడుకోవాలి. ఎలా ఉండేవాళ్ళం, ఎలా తిరిగేవాళ్ళం, ఎలా ప్రార్థన చేసుకునేవాళ్ళం, ఎలా మనం తిరిగేవాళ్ళం, ఎంత సహవాసంలో ప్రేమలు ఉండేవాళ్ళం, ఆ టైంలో వాడు మనకి ఎంత మేలు చేశాడు, ఆ మేలు చేస్తున్నట్టుకి ఈరోజు మనం ఎంతో కీడు చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొన్ని గొడవలు సర్దుకుపోవాలి అంటే జరిగిపోయిన మంచి విషయాలు మాట్లాడుకోవాలి. కానీ జరిగిపోయిన విషయాలు మాట్లాడుకోం. చెప్పండి, మైనస్లన్నీ మాట్లాడి ఇంకా అగ్గి పెట్రోల్ అన్నీ వేసేసి ఆయన ఇంకా ఎలా పతనం చేసేయాలి, ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ చెప్తున్నాను, నువ్వేమి ఎత్తుతావో చెప్పండి అదే వస్తావు. యోనాతాను వెళ్ళాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. కొన్ని పాయింట్స్ మనకు కావాలి అక్కడ రాస్తూ ఏమంటున్నాడు చూడండి ఒకసారి.
5వ వచనంలో 2వ మాట, ఇశ్రాయేలందరికీ గొప్ప రక్షణ కలగజేసిననియు అది నీవు చూసి సంతోషించావు కదా. నిష్కారణముగా దావీదుని చంపి నిర్భయాది యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపం చేయదు అని మనం చేయగా. అక్కడ పాయింట్స్ చెప్తున్నారు చూడండి. దేవుడు కలగజేసిన రక్షణకి వ్యతిరేకంగా వెళ్తున్నావు డాడీ. ఎంత మంచిగా చెప్తున్నాడు చూడండి. ఫిలిస్తీని చంపాడు, రక్షణ కలగజేశాడు, దేవుడి తరపున నిలబడిన మనిషి నిరపరాధిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని అపరాధం నువ్వు ఎలా అంటున్నావు? అపరాధి అయితే నువ్వు చెప్పడం కాదు, నేనే చంపేస్తాను. నిరపరాధిని చంపితే నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు, మన భవిష్యత్తుకు మంచిది కాదు. నీకో మాట చెప్తున్నాను డాడీ, ఇది రక్షణ కార్యము, దేవుడిచ్చిన రక్షణ కార్యము. ఆ రక్షణ కార్యాన్ని తీసుకొచ్చింది దావీదు. ఆ రక్షణ కార్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నావంటే నువ్వు ఎవరికి వ్యతిరేకంగా వెళ్తున్నావు తెలుసా? దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు ఈ మీదకి నువ్వు కాలు దువ్వావో నువ్వు దేవుడి మీదకే కాలు దూవుతున్నట్టు. దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషుల మీద నిందలేసావో నువ్వు దేవుడి మీద నిందలేస్తున్నట్టు. డిస్క్లైమర్, దేవుడు ఏర్పాటు చేసుకున్న నిరపరాధులను గూర్చి నువ్వు లేనిపోని సావు ప్రకటనలు చేసావో నీ సావును కొని తెచ్చుకుంటున్నావు మాత్రం మర్చిపో. దావీదు పట్ల యోనాతానుకి ఎంత క్లారిటీ ఉందంటే, ఈ అబ్బాయి దేవుని చేత పిలవబడ్డాడు, ఈ అబ్బాయి దేవుని కుమారుడు, ఈ అబ్బాయి దేవునికి కావలసిన వాడు. నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతను లేకపోతే నేను లేను, మా నాన్న లేడు, ఇతను లేకపోతే ఇశ్రాయేలుకి రక్షణే లేదు. రక్షకుడు, ఆ రక్షకుడికి వ్యతిరేకంగా మమ్మల్ని ఎలా చేయమంటావు డాడీ? నేను ఎందుకు చెప్తున్నాను, నా మాట వినండి అనగానే సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపనని తాను ప్రమాణం చేసిన. ఇప్పుడు బాగా వినండి, ఎంత పిశాసిగాడికైనా, ఎంత మూర్ఖుడికైనా, ఎంత అసూయపరుడికైనా, ఎంత చండాలమైన వ్యక్తికైనా కొన్నిసార్లు చెప్పేలా చెబితే పనులు అవుతాయా? అవ్వా? అవుతాయి. ఇదిగో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. ఎంత మూర్ఖుడికైనా వాడికి అర్థమయ్యేలా చెబితే అర్థమవుద్ది. వాడికి అర్థమయ్యేలా చెప్పు. ఆ చెప్పే మధ్యలో వాడు మంచోడై ఉండాలి. గుర్తుపెట్టుకో, ఆ వ్యక్తికి నాకు గొడవ వస్తే మధ్యలో మాట్లాడేవాడు తినమైన మాటలు మాట్లాడాలి. నీకే తెరం లేకపోతే మాకు చంపుకుని గొడవ పెడతాను. ఈ మాట్లాడేవాడు ఎవరైతే ఉన్నాడో ఆడి తరపున ఈడు మాట్లాడు, ఈ తరపున అతను మాట్లాడు, ఈ రెండు తరపున మాట్లాడుతున్నప్పుడు మంచి విషయాలు ప్రస్తావన తీసుకురావాలి. దావీదు గారి తరపున యోనాతాను మాట్లాడి గతంలో జరిగిన విషయాలను లేవనెత్తి అతని నుంచి మనం ఎంత మేలు పొందాం డాడీ అని అర్థమయ్యే రీతిలో చెబితే మనిషి మారుతున్నాడా లేదా? మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ ఏమంటుంది చెప్పిన, సమాధానపరచువారే దేవుని కుమారులు తప్ప చెడగొట్టే వాళ్ళు దేవుని కుమారులు కాదు. నీ వల్ల ఇద్దరు కలవాలి, నీ వల్ల ఇద్దరు ఇడిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, నీ వల్ల ఒక గుంపు బాగుపడాలి, నీ వల్ల ఒక గుంపు నాశనం అయిపోకూడదు. నీ వల్ల ఒక కుటుంబం బాగుండాలి, నీ వల్ల ఒక కుటుంబం పాడైపోకూడదు. నువ్వు ఎక్కడున్నా గుర్తుపెట్టుకున్న సహవాసం బాగుండాలి, ఒక సహవాసం పాడైపోకూడదు. సాధ్యమైతే మంచి విషయాలు మాట్లాడి సమాధానపరచాలే తప్ప సాధ్యమైతే మంచి విషయాలు మనం చెత్త మాట్లాడామనుకోండి, సంసారాలు పాడవుతాయి, స్నేహాలు పాడవుతాయి, సంఘాలు పాడవుతాయి, చివరికి నువ్వు పాడు చేసుకుంటావు. అందరినీ పాడు చేసి మనం ఏం చేస్తామండి? ఊరంతా అడవి చేసి అందులో కూర్చొని మనం ఏం చేస్తాం? ఊరేగుతామా? అందరూ బాగుండాలని దావీదు గారి పక్షాన ఆయన మాట్లాడుతున్నారు. డాడీ నీకు విషయం చెప్పాలి, మీరు మంచి పద్ధతి కాదు, నిరపరాధి, అది గుర్తుపెట్టుకోండి. మనం ఇన్ని రోజులు చంపిన ఫిలిస్తీన్లు నేరస్తులు, ఇన్ని రోజులు మనం చంపిన శత్రువులు నేరస్తులు, వాళ్ళు విగ్రహారాధికులు, భయంకరమైన వ్యభిచారులు, చంటి పిల్లల్ని చంపిన వారు, వారి భయంకరమైన నేర ప్రవృత్తికి అలవాటు పడిపోయిన వారు. అలాంటి వారిని చంపాం కనుక దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇలాంటి వాడిని చంపితే దేవుడు మన పక్షాన ఉంటాడా? మన రాజ్యం ఉంటుందా? మన కుటుంబం ఉంటుందా? మనం తిన్నది మనకు వంట పడుతుందా? ఇలాంటి నీతి మాలిన కార్యాలు చేస్తే నువ్వు నేను పిల్ల పాపలతో ఆనందంగా ఉండగలమా? డాడీ నీకు విషయం చెప్తున్నాను, నా మాట వినండి. నేను కొడుకుగా మీ మేలు కోరుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, మీ ఫాదర్స్ ఎవరైనా ఉంటే, మీ ఫాదర్స్ ఎవరైతే ఉంటే మళ్ళీ చెప్తున్నాను, మీ ఫాదర్స్ ఇలాంటి కొండాకారు పనులు చేస్తుంటే, నేను సీరియస్గా చెప్తున్నాను, మీ ఫాదర్స్ ఇలాంటి నేర ప్రవృత్తిని కలిగి ఉంటే మోమాటం లేకుండా చెప్పండి, డాడీ ఇది నీకు కరెక్ట్ కాదు, చెప్పేలా చెప్పండి. అవకాశం దొరికిందని నువ్వు ఫాదర్లాగా యాక్టింగ్ చేయకు.
ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి, లోబడాల్సిన విధంగా లోబడి, ఆయనకి చెప్పాల్సిన విధంగా చెప్పి, డాడీ మీరు రాంగ్ వేలో వెళ్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, ఇది దేవుని చట్టం, ఇది దేవుని ఎదుటిన్న మనుషులు, వీళ్ళ పక్షాన మీరు ఎలా పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇది మీకు మంచిది కాదని నువ్వు నీతికి నిలబడిన యోనాతాన్ లాంటి కుమారుడు అయితే మీ డాడీకి మొహమాటం లేకుండా చెప్పు, సీరియస్గా చెప్పు, మీ వైఖరి మార్చుకోవడం మంచిది, లేదంటే మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పాడు. యోనాతాన్ ఎంత బాగా చెప్పాక వాళ్ళ నాన్నగారు, అప్పుడు యోనాతాన్ దావీదుని పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి, ఎంత బాగుందండి వాతావరణం. మళ్ళీ మారాడు. ఈ ఒక్క విషయంలో సౌలుని మెచ్చుకోవచ్చండి. నిజానికి నేను నిన్ను అన్నానా, నువ్వు నన్ను అన్నావు అన్నాడా? మంచి చెబుతున్నప్పుడు చిన్నోడు చెప్పినా విన్నాడు. ఒక విధంగా ఇది మంచి లక్షణమే, గుర్తుపెట్టుకోండి. సౌలుని అన్ని జోనర్లో మనం మెచ్చుకోవట్లేదు, కానీ ఇక్కడ చెబితే విన్నాడు. నువ్వే కింగ్ అయితే నువ్వేమంటావు? రాజుకి నాకే చెప్తున్నావు అంటావనవా? కిందోడు నువ్వు నాకే చెప్తున్నారు అంటావనవా? నువ్వే నాకు సలహాలు ఇస్తున్నావు అంటావనవా? కానీ ఇవేమీ చూడకుండా మంచి విషయాలు చెప్తే ఆయన స్వీకరిస్తున్నాడు. నువ్వు చిన్నోడు అయినా మంచి మాట చెప్పు, మళ్ళీ పిలిపించు, ఆ అబ్బాయి జాబ్కి ఏమి డిస్టర్బెన్స్ ఉండదు, మళ్ళీ పిలిపించు, ఆ అబ్బాయి నేను దీవిస్తాను, యథావిధిగా జాబ్ చేసుకోమని చెప్పని చక్కగా ఎప్పుడైతే చెప్పాడు, మూర్ఖుడు సైతం మంచిగా మాట్లాడితే మారిపోయి ఒక మాట ఇచ్చాడు. దావీదు ప్రాణం చెప్పండి, నేను తీనన్నాడు. ఆ తీనన్నవాడు ఏమని సంధి చేస్తున్నాడు? యోనాతాను యెహోవా జీవముతోడు అతనికి మరణ శిక్ష, గుర్తుపెట్టుకోండి, యెహోవా జీవముతోడు అతనికి మరణ శిక్ష చంపునని. ఆ మాట అలా గుర్తుపెట్టుకోండి. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, దావీదుని నేను చంపునాను. కానీ మనిషి ఎవరు చెప్పనా? మెంటలోడండి, ఎవరు చెప్పండి. ముందు ఇలాగే మాట ఇచ్చాడు, మాట తప్పిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మాట ఇస్తున్నాడు. చాలాసార్లు మనం ఎవరి మీద ఒట్టేస్తాం చెప్పండి? నీ వంకర స్వభావాన్ని కాపాడుకోవడానికి బైబిల్ మీద ఒట్టు, చెప్పండి, దేవుడి మీద ఒట్టు, ఇంకా చెప్పండి, ఇంకా మమ్మల్ని అడినట్టు నువ్వు మా మీదే ఒట్టు, ఇంక మేము పోయినా పర్లేదు నీకు. కొంతమంది మాట్లాడుతుంటే నీ మీద ఒట్టురా, నా మీద నీకు తీస్తున్నావు నువ్వు, ఇంక చివరికి నా మీద ఒట్టు, బైబిల్ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, అందరి మీద ఒట్టు నడుతున్నాను. ఒట్టేస్తున్నావంటే ఊరకే పోద్ది అనుకుంటున్నావా? బైబిల్ ఏమని తెలుసా? ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు. క్రొత్త నిబంధనల ప్రకారం కూడా ఒట్లు ఉన్నాయంటే ఉన్నాయి. ఒట్టు అంటే తెలుసా? మాట ఇచ్చినప్పుడు మాటకు నిలబడు. మాట తప్పావో దేవుడు నిన్ను తప్పిస్తాడేమనుకుంటున్నావు? దావీదు ఎదుట, క్షమించండి, యోనాతాను ఎదుట దావీదునికి వచ్చి మాటిస్తున్నాడు. ఒట్టే చెప్తున్నాను నాన్న, దేవుడి ఎదుట ఒట్టు, దేవుడి మీద ఒట్టు, దేవుని యొక్క జీవం తోడు, యెహోవా జీవం తోడు. అంటే నువ్వు ఎవరి ఎదుట మాటిస్తున్నావు? దేవుని ఎదుట మాటిస్తున్నావు. బైబిల్ మీద ఒట్లేసినప్పుడు, దేవుని మీద ఒట్లేసినప్పుడు జాగ్రత్త. ఇలాగ యేసుప్రభు కాలం వేసేవారట, దేవాలయం మీద ఒట్టు, తల్లిదండ్రుల మీద ఒట్టు, ఈ భూమి మీద ఒట్టు. అంటే అది ఇయ్యొద్దండి ప్రభు, ఎందుకంటే మీ ఒట్టులు తినంగా ఉండవు. ఇప్పుడు ఒట్టేస్తావు, లోపల పోయి ఏదో మాట్లాడతాం. కొంతమంది తెలివైన ఒట్లు అనుకుంటారు. ఆ ఒట్లు చెప్పిన బయటికి ఒట్టేస్తూ లోపల ఇంకోటి అనుకుంటారంట. ఏమని? పైకి రాని దేవ ఇల్లు తూచు ఏడు తూచు అంటే నువ్వు ఎంత యాక్టింగ్ చేస్తే నీకు ఆస్కర్ అవార్డులు ఇస్తారు అనుకుంటున్నావా? బయటకేమో బైబిల్ మీద ఒట్టు, లోపలంట లేదు ప్రభు వీడు ఏమన్నాడు నేను ఎత్తున్నాను కానీ అంటే అడుగుతున్నాను. అవునంటే అవును, కాదంటే కాదు. యోనాతాను చూడండి, డాడీతో వాళ్ళ తండ్రితో మాట్లాడితే, నాన్న దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏమన్నాడట. అంత బాగుంది, ఉద్యోగం ఇచ్చేశారు. యథావిధిగా దావీదు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. జనరల్గా నడిచిపోయినంతకాలం గొడవలు ఏమి రాలేదండి. మళ్ళీ గొడవలు ఎక్కడ వచ్చినాయి చెప్పిన? యుద్ధం గెలిచాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దెయ్యాల్లాగా ఎప్పుడైపోతారంటే, మనకి విజయాలు వచ్చే కొలది మొఖాలు దెయ్యం మొఖాలు అయిపోతుంటాయి. సౌలు దెయ్యంగా ఎప్పుడు మారిపోయాడు? గొలియాతుని కొట్టినప్పుడు. సౌలు దెయ్యంలాగా ఎప్పుడు ప్రవర్తిస్తున్నాడు? ప్రతిసారి విజయం సాధించినప్పుడు. ఇప్పుడు యెహోవా జీవం తోడని ఒట్టేసినప్పుడు కూడా మళ్ళీ ఆ ఒట్టు మర్చిపోతున్నాడంటే, ఎందుకు మళ్ళీ పిశాచగాళ్ళ తయారవుతున్నాడంటే,
మళ్ళీ కింది వచనాల్లో 8వ వచనం 10వ వచనం వరకు దావీదు యుద్ధం గెలిచాడు. గెలిస్తే ఏమైంది ఒకసారి మీరు చూడండి. గెలిస్తే తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వారిని ఓడించి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఎంట కూర్చుని ఉండెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడిచేదని అనుకున్నప్పుడు చేత వినండి. ఇందాకే మాట ఇచ్చాడు, యెహోవా జీవం తోడు దావీదు ప్రాణానికి ఏమీ కదని. ఇప్పుడు దెబ్బకి మళ్ళీ ఏం చేయడు, ఒకే దెబ్బకు గోడకి గుచ్చి చంపారు. ఇందాక మాట ఇచ్చి ఇంత త్వరగా ఎలా మాట తిప్పుతున్నాడు, అసూయ వచ్చింది. మళ్ళీ అసూయ వచ్చిందంటే దురాత్మ వచ్చింది. ఎందుకు దురాత్మ వచ్చింది సౌలు మీద కంటే మళ్ళీ దావీదు యుద్ధం గెలిచాడు. మొదటి యుద్ధం గెలిచినందుకే తట్టుకోలేకపోయాడు, గొలియాతుని గెలిచినందుకే తట్టుకోలేకపోయాడు, సైన్యంలో పేరు వచ్చినందుకే తట్టుకోలేకపోయాడు. మళ్ళీ వచ్చి ఉద్యోగం ఏదో విధిగా చేస్తూ మళ్ళీ విధి నిర్వహణలో పేరు వచ్చినందుకు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు బాగుపడే కొలది నీ చుట్టూ ఎవడైతే ఏడుస్తున్నారో అలాంటి వారికి 100 అడుగుల దూరంలో ఉండు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏమనుకుంటే అనుకోండి. నువ్వు ఎప్పుడు బాగుంటే అప్పుడే నేను చూసి ముఖం మాడిపోయి మూతి తిప్పుకుని రకరకాల వీళ్ళిద్దరూ పోయి పక్క పోయి మాట్లాడుకుంటారంటే వీళ్ళు చాలా డేంజర్. కానీ మళ్ళీ తెచ్చుకుని వాళ్ళని దగ్గర పెట్టుకోకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళతో అంత కమ్యూనికేషన్ మెయింటైన్ చేయకు. వాళ్ళ బాగోరు ప్రస్తుతానికి సమాధాన పడినట్టు కనబడతారు. కానీ మనం చెప్పాను, పుట్టుకుతో వచ్చినవి పుల్లల్లో పెట్టే వరకు పోవు. డేంజర్ వేల్లో మారినట్టే ఉంటారు, ప్రమాణాలు చేసినట్టే ఉంటారు, మాట ఒప్పుకున్నట్టే ఉంటారు. ఎంతో ఒప్పుకుని మళ్ళీ అసూయ ఎలా వచ్చిందంటే ఈ మనిషి బాగుంటే చాలు, ఈ మనిషికి మెంటలు వచ్చేస్తుంది అంతే. ఎవరితో నీ చుట్టూ అలాంటి వాళ్ళు ఉన్నారేమో, నువ్వు బట్టలు వేసుకుంటే చూడలే ఉన్నారేమో, నువ్వేదో కొనుక్కుంటే చూడలే ఉన్నారేమో, నువ్వు కట్టుకుంటే నువ్వు ఏదైనా వస్తువు కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకుంటే చూడలేని వారు ఉన్నారేమో. ఎవరినైనా ఇంటికి తీసుకెళ్తుంటే అరే ఎంత బాగుంది ఇల్లు అంటారు, తర్వాత అంటారు వీడికి ఇంత ఇల్లు ఎలా వచ్చింది అంటారు. నేను పడ్డాను కాబట్టి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక ఫ్రెండ్గా ఒక స్నేహితుడిగా వీళ్ళందరినీ మన ఇంటికి తీసుకెళ్తే ఎలా గట్టేసాడు అంటారు. ఎలా గట్టి నీ బొంద నీ కిడ్నీలు అమ్మేసి కట్టేసినారు, ఎలా కడతాం? గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటున్నావు, రోడ్డు మీద తిరుగుతున్నావు కూడా ఎలా కడతాం అంటే ఎలా కడతారు? అసూయ పరులు ఉంటారు, కట్టుకుంటే చూడలేరు, తింటే చూడలేరు, కొనుక్కుంటే చూడలేరు. మనం ఏదన్నా సాధింస్తే చూడలేరు, నలుగురు మనల్ని పొగిడితే చూడలేరు. వీడికి ఎంతకి అస్తమాలు దెయ్యం ఎలా దిగిపోతుంది వీడి మీద కంటే మనల్ని ఎవరైనా పొగిడితే ఆడు కళ్ళు అలా చూస్తాయి. మనం కొంతమంది మీరు చూసారా, మనల్ని ఎవరైనా పొగుడుతాం అక్కడి నుంచి చూస్తుంటాడు, అక్కడి నుండాడు అలా చూస్తాడు. ఆడ అంతా అలాగే ఎందుకు చూస్తున్నాడు, మనకి ఆడికి రాని ఫేమ్ మనకు వస్తుందని అలా చూస్తాడా. ఫోటోలు తీస్తున్నారా జేమ్స్ గడితో, చూద్దాం లాస్ట్ ఫోటో ఇచ్చేయాలి వీడికి అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అంత అసూయపరులు ఉంటారు. సౌలుకి మళ్ళీ దయ్యం ఎందుకు వచ్చింది? ఇందాకే సమాధానపడ్డాడు. కొన్ని నెలల క్రితం, కొన్ని రోజుల క్రితమే కొడుకు మాట ఇచ్చాడు. ఎంతకి ఎలాగ అయిపోయాడంటే అసూయ 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 అసూయ. ఎంత బాగా చెప్పిన అసూయ. తర్వాత ఏం జరుగుతుందో 11వ వచనం చూడండి. ఉదయం అతను చంపవలనని పొంచి ఉండి దావీదుని పట్టుకోంటకై సౌలు అతని ఇంటికి దూతలు అనగానే దేవదూతలు కాదు, దూతలు అంటే ఏజెంట్లు. సౌలు గారికి స్నైపర్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు. వీళ్ళు ఏం చేస్తారంటే దావీదుని చంపడానికి వచ్చారు. ఈ విషయం దావీదు పసికట్టలేదట. ఎవరు పసికట్టారు చెప్పండి? ఎవరు మేకాలు పసికట్టిందంట. చదవండి ఒకసారి. అతన్ని పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దావీదు భార్య అయిన మేకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు సంపబడదు అని చెప్పిన జాతకి వినండి. తన భర్తకి ఎలాంటి ప్రమాదం పొంచుందో ఇట్టే పసిగట్టిన చక్కటి ఎల్లాలో భార్య ఎవరు చెప్పండి? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందాక
నాన్న తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నావు నాన్న అని చెప్పింది కొడుకు. ఇప్పుడు చెప్పండి, అదే నాన్న సొంత భర్త ప్రాణాలు తీస్తుంటే మా నాన్న వల్ల నీకు ప్రమాదం ఉందని చెబుతున్న మరొక వ్యక్తి మేకాల కూతురు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, కూతురికి మళ్ళీ పరీక్ష. ఇప్పుడు నాన్న సైడ్ ఉండాలా? చెప్పండి బాగా, మీరే చెప్పండి అమ్మా. ఏదన్నా గొడవ అయితే మీ ఆయన సైడ్ ఉంటారా, మీ పుట్టింటోళ్ళు తాలికి సైడ్ వెళ్ళిపోతారు? చెప్పండి మీరు. మీ అమ్మ ఏది చెప్తా చేస్తావు, నువ్వు మాకు తెలుసు. అలాగన్నాడాడు అందనా అలా 5 గంటల బస్సు ఎక్కడాడు, సంగతి తీద్దాం సాయంత్రం అనగానే బ్యాగ్ సర్దుకుంటున్నా, 1 అరగంటలో ఫోన్ చేస్తాను నాకు అందంటే పంపించడం తయారయ్యో మాకు నువ్వు. నేను అడుగుతున్నాను, ఏదన్నా వస్తున్నా అడుగుతున్నాను, పుట్టింటోళ్ళు మాట వింటున్నావా? నేను మళ్ళీ అడుగుతున్నాను, నీ భర్త బాగును కోరుతున్నావా? ఫాదరా, హస్బెండా? సవాల్ ఇప్పుడు మేకాల ముందు. మా నాన్నకి నేను సపోర్ట్ చేస్తే మా నాన్న ఏమో నీతి పనులు చేస్తున్నాడా? నీకు మాట చెప్తున్నా, దావీదు సౌలు దూతలు వస్తున్నారని దావీదికి తెలియక మునిపే కూతురికి ఎలా తెలిసిపోయిందండి? ఎందుకు చెప్తున్నా, దావీది కన్నా వాళ్ళ నాన్న గురించి ఎవరికి బాగా తెలిసి చెప్పండి? మా నాన్న ఏ టైంలో ఎలా ఉంటాడు నాకు బాగా చెప్పండి తెలుసు. కూతురు తెలియదా? నాన్న ఏ టైంలో ఎలా ఉంటాడు కూతురు తెలియదా? నిజమైన భార్యవైతే నీ తండ్రి సన్నాసి పనులన్నీ కవర్ చేయకుండా, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ భర్తకే హామ్ చేసేలా నీ తండ్రి ఉంటే ఆ టైంలో నువ్వు తీసుకోవాల్సిన స్టాండింగ్ ఎవరి పక్షాన్ని తెలుసా? నీ భర్త. నీ కాపురం, నీ పిల్లలు, నీ భవిష్యత్తు, నీ జీవితంతో ముడిపడిన నీ భర్త, అతనికే హాని చేయాలని నీ తండ్రితో కలిసి, నీ తల్లితో కలిసి, నీ తోబుట్టులతో కలిసి అతనికే వ్యతిరేకంగా నిలబడాలనుకుంటే అతను పాడవుతాడు, నువ్వు పాడవుతావు, నీ కుటుంబం పాడవుద్ది. ఏమన్నా సాధిస్తావా? అందుకే తనకు అర్థమైంది. మేకాలు అంటుంది, మా నాన్న ఎలాంటోడో తెలుసు, మా నాన్న ఏ టైంలో ఎలాంటి పనులు చేస్తాడో నాకు తెలుసు. అప్పుడప్పుడు మీమ్స్ వస్తుంటాయి చూస్తారా, మీమ్స్, రీల్స్. ఆ రీల్స్లో వాళ్ళ పేరెంట్స్ అంటే ఈ భార్యలు వాళ్ళ పుట్టింటోళ్ళను పొగడం అంటే ఎవరెస్ట్ ఎక్కినట్టు పొగిడేస్తారంట. మా నాన్నలాగా చెప్పండి, మా అమ్మ ఎలాగా, మా చెల్లి ఎలాగా చెప్పండి, ప్రపంచంలో తెలివైనడు మా తమ్ముడే చెప్పండి, ప్రపంచంలో ప్రేమ ఉన్నది ఎవరంటే మా అమ్మే చెప్పండి, ప్రపంచంలో ఎవరన్నా ఓర్పు సహనం కలిగిన మా నాన్నే. అంటే ఇంకేళ్ళే అందరూ ఈవిడ తాలూకోలే మంచోళ్ళు. సరే ఈసారి మా తాలూకోలు చెప్పంటే ప్రపంచంలో కుళ్ళుమోహన్ ఎవరన్నా ఉన్నారంటే మీ అమ్మే అందంట. నీ పుట్టింటోళ్ళు ఎంత వెనకేసుకు వస్తున్నావే అడుగుతున్నాను, నీ భర్త పుట్టిన ఇల్లు నువ్వు ఎందుకు వెనకేసుకు రావు? బుద్ధి జ్ఞానం ఏడాలి, గుర్తుపెట్టుకోండి. భర్త గౌరవం పోతే ఎవరు గౌరవం పోయినట్టండి? నీ గౌరవం పోయినట్టే. భర్తకి భవిష్యత్తు పోతే ఎవరు భవిష్యత్తు నీ భవిష్యత్తు పోయినట్టే. భర్త ప్రాణాలకు ప్రమాదం అయితే ఎవరి జీవితానికి ప్రమాదం చెప్పండి? నీ జీవితానికి ప్రమాదమే. టై అని లేచి ప్రతిదానికి రోడ్డు మీదకి రాకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మాట్లాడితే పోలీస్ స్టేషన్లు, మాట్లాడితే కోర్టులు, మాట్లాడితే పుట్టింటికి ఇవి వద్దు. ఇవి పనికొస్తాయి అనుకుంటున్నారా? నన్ను ఎవరైనా సలహా అడిగితే అది చెప్తాను నేను, అమ్మ త్వరగా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇవ్వకండి. ఎందుకంటే ఈ కంప్లైంట్ ఇప్పుడుతో పోదు, రేపు పొద్దున మీ ఇద్దరు కలిసిపోయిన ఏదో ఒక రోజు ఆడికి జ్ఞాపం వస్తుంది. ఆ జ్ఞాపం వచ్చినప్పుడే ఆ రోజు నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చావు నాకు గుర్తుంది అంటాడు. గుర్తుపెట్టుకో, ఆ రోజు నువ్వు ఎలా బిహేవ్ చేసావు నాకు గుర్తుంది అంటాడు. గుర్తుపెట్టుకో. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ సైడ్ అయినా ఆ సైడ్ అయినా మేకాలను చూసి నేర్చుకోవాల్సింది. ఆ మనిషి ఎలా అటోడైనా, మీ నాన్నకి వ్యతిరేకమైన వాడైనా నీ సపోర్ట్ ఎవరికి ఉండాలి చెప్పండి? నీ భర్తకు ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, భర్త కష్టాన్ని పుట్టింటికి పంపొద్దు, భర్త కళ్ళు కప్పే పని చేయొద్దు, భర్త కన్నా ఎక్కువ నీ పేరెంట్స్కి ఇంపార్టెంట్ ఇవ్వద్దు. ఎందుకంటే తల్లిని తండ్రిని విడిచి భార్యని పురుషుడు అత్తుకుంటాడన్నది ఎంతో వాస్తవమో, అదర్ సైడ్ తల్లిని తండ్రిని విడిచి భర్తను భార్య అత్తుకోవాలన్నది కూడా చెప్పండి అంతే బాధ్యతతో కూడిన వాస్తవం. ఇది పురుషుడికే కాదు చెప్పండి, స్త్రీకి కూడా. నువ్వు వాళ్ళని నత్తుకుంటే ఈయన నత్తుకోలేవు, ఈయన నత్తుకుంటే వాళ్ళని నత్తుకుని ఉండడానికి ఊరిలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, పెద్దవారికి ఆ సైడ్ అయినా ఈ సైడ్ అయినా వాళ్ళిద్దరూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువైపు వాళ్ళని ఇటువైపు వాళ్ళని విడిచి వీళ్ళిద్దరూ అత్తుకుంటేనే కాపురాలు బాగుంటాయి. ఈవిడ వాళ్ళని ఇంకా అత్తుకున్నా కాపురాలు బాగోవు.
ఈయన వీళ్ళని ఇంకా అత్తుకొని ఉన్నా కాపురాలు బాగు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు, రావాలి, ఉండాలి, చూడాలి, హాయ్ బాయ్ అంతవరకే తప్ప మధ్యలోకి వచ్చి అలా చక్క పెడతానన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మధ్యలోకి వచ్చి చక్క పెట్టేవాళ్ళు ఎవరు? యానాతాన్లు ఎవరు లేరు, అందరూ పెట్రోల్ వేసి బ్యాచే. చక్క పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఆ అమ్మాయికి అర్థమైంది. ఆ టైంలో తను చేస్తున్న హెల్ప్ ఏంటో చూడండి ఒకసారి, కిందకి ముగిద్దాం. కిటికీ గుండా తప్పించుకొని పోయాను. ఎవరు దింపారండి? మీకాల్. నేను అనుకుంటానండి, దావీదు చాలా ఫిట్గా ఉంటాడంట. హిస్టరీ చెప్తుంది. దావీదు రాత్రి ఇజ్రాయెల్ గైడ్ అవ్వకుండా ఆయనతోనే మాట్లాడుతున్నాను. ఆయన చాలా సీనియర్ గైడ్. ఆయన మొత్తం ఇక్కడ ఉన్న రాజమండ్రిలో ఉన్న ప్రతి సీనియర్ ఎవాంజలిస్ట్కి ఆయన గైడు. ఆయన చెప్పిన హిస్టరీనే ఎపిసోడ్గా చేసుకుని అలా అలా చెప్పుకొచ్చారు. ఆయన మంచి వ్యక్తి. ఆయన రాత్రి మాట్లాడుతుంటున్నారు. దావీదు గారట ఆయన ప్యాలెస్ ఉంటుంది చూసారా, ఆయన ప్యాలెస్ చుట్టూ అలా ఒక 2-3 రౌండ్లు వేసి అలా వచ్చేసరికి అంటే ఎంత అండి, ఒక 5, 6, 10 km ఉంటుంది అన్నమాట. మొత్తం ఇంత రౌండ్ అంటే సుమారు 5, 6, 7 కిలోమీటర్లు తిరిగాడంటే ఆ మనిషి. అలా ఒక రౌండ్ కాదు 2-3 రౌండ్లు వేస్తే ఎంత ఫిట్గా ఉంటాడండి. దావీదు కత్తట్టుకున్నాడు అనగానే చుట్టుపక్కల కంట్రీస్ అన్ని గజగజ వణకంటే ఆ మనిషి ఫైర్ ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. ఆయన ఫిట్నెస్. అలాంటి ఫిట్గా ఉన్న వ్యక్తిని ఈ మనిషి ఒక్కరితో అలా దింపేస్తుందంటే ఈ మనిషి ఎంత ఫిట్గా ఉంది చెప్పండి. నువ్వు బకెట్ ఎత్తితే కంచం ఎత్తావు మాకు, నువ్వు కంచం ఎత్తితే బకెట్ ఎత్తావు మాకు. వాళ్ళ ఆయన్ని మోసేస్తుందంటే ఇవిడ చూడండి ఎలా ఉంది. ఆవిడే దించేసిందంట. జాగ్రత్తగా వెళ్ళండి, నేను ధైర్యంగా ఉంటాను వెళ్ళండి అన్నదంట. ఈమె గుండె ధైర్యం ఎక్కువ, కండబలం ఎక్కువ, అన్నీ ఎక్కువ. కానీ అన్నీ బాగున్నాయి. కానీ ఈ అమ్మాయి ఒక్క విషయంలో మాత్రం బాగోదు, దేవుడి విషయంలో బాగోదు. ఏం చేసిందంట? కిందికి తర్వాత మీకాల్ ఒక గృహదేవత బొమ్మ తీసుకొని మంచం మీద పెట్టి మేకబొచ్చు దుప్పటితో కప్పివేసి దూతలను పంపగా ఏముందట? గృహదేవత. సురేష్ లేదంటే నా ఇమేజ్ వేసి చూపిద్దును. టెరాఫిమ్ అండ్ దేవతలు అంటే ఇవి ఒక దేవతలు అనమాట. గృహదేవతలు అంటే మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఆ ఇమేజ్ ఉంది కానీ ఇంకా టెక్నికల్ ప్రాబ్లం. నాకు ఆడు రానప్పుడు చెప్పండి, రావట్లేదని మీకు ముందుగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అయితే ఈ గృహదేవత బొమ్మలు ఇలా సాఫ్ట్గా ఈ మైక్ ఉంది చూసారా, ఇలా మైక్ ఇలా చిన్నప్పుడు కొన్ని గుళ్ళకి వెళ్తే ఇలా బొమ్మలు ఉండేది, చిన్నపిల్లల్ని ఎత్తుకునే బొమ్మల్లో ఉండి గుర్తుపెట్టారు. ఎంతెంత బొమ్మలు అవి గృహదేవతలు అన్నమాట. ఆ బొమ్మలు ఇలాగా ఒకటే సేపు ఉంటుంది పైన కింద వరకు. అందులోనే కాళ్ళు ఉంటాయి, అందులోనే చేతులు ఉంటాయి, అందులోనే బ్రెస్ట్ ఉంటుంది, అందులోనే నాభి ఉంటుంది, అందులోనే అన్నీ అందులో ఉంటాయి అన్నమాట. ఆ ఒకే బొమ్మను దాన్ని గృహదేవత బొమ్మలు అంటారు. ఆ కల్చర్లోంచి వచ్చిన బొమ్మలే చిన్న బుద్ధుడి విగ్రహాలు ఉంటాయి చూసారా, సేమ్ అలా ఉంటాయి అన్నమాట. అలాంటి గృహదేవత బొమ్మలు టెరాఫిమ్ హైడల్స్ అంటారు వాటిని. అలాంటి బొమ్మలు ఏవైతే ఉన్నావో ఇంట్లో పెట్టుకుందంటండి. ఎందుకు పెట్టుకుంటారని దీని హిస్టరీ చదివితే ఏముందో తెలుసా? ఈ రెఫరెన్స్ హిస్టరీ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే కాపురం పచ్చకుండాలని అలాంటి బొమ్మ ఒకటి ఇంట్లో పెట్టుకుంటారంట. ఆ మాటలు అర్థమవుతుందా? చాలామంది ఇలాంటివి నమ్మే వాళ్ళు ఉన్నారా లేదా? ఇప్పుడు ఉన్నారు. చర్చికి వస్తారు, లోపల ఓ గృహదేవతను పెట్టరా? చర్చికి వస్తారు, ఉండాల్సిన వాళ్ళు ఉంచుతారు. ఈవిడ కూడా మీరు చూడండి, ఈవిడ ఇంత భక్తి కలిగిన భర్తను పెళ్లి చేసుకుని ఈవిడ నమ్మే నమ్మకాలని చెప్పండి. ఇంటి లోపల బొమ్మ ఉంచిందంటే ఎవరు ఉంచారు ఆ బొమ్మని? ఈవిడే ఉంచిందంటే ఈవిడ యెహోవాని బాగా నమ్ముతుందా, గృహదేవతను నమ్ముతుందా చెప్పండి? నా భర్త ప్రాణాలు బాగుండాలి, నా కాపురం బాగుండాలి, నా పిల్లలు పుడితే బాగుండాలి, నా జీవితం పచ్చగా ఉండాలని బొమ్మను నమ్ముతుందంట. ఈ మనిషికి దేవుడి మీద నమ్మకమే. మరి దావీదుని ఎలా పెళ్లి చేసుకుందంటే దేవుడిని బాగా ఇష్టపడుతున్నాడని పెళ్లి చేసుకోలేదు. దావీదుని ఎందుకు పెళ్లి చేసుకుందంటే ఈ అబ్బాయికి పేరుంది, పవర్ ఉంది, ఈ అబ్బాయికి ఫాలోయింగ్ ఉంది, ఈ అబ్బాయికి అన్నీ ఉన్నాయి. అంతగా సంబంధం ఓకే చేసింది తప్ప ఈ భక్తిని బట్టి ఇలాంటి భక్తుడు నాకు దొరుకుతున్నాడు ఇంతకన్నా ధన్యత ఏముందని అంతకు పెళ్లి చేసుకోలేదు. పేరు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుంది. చూడ్డానికి బాగుంటాడు, పేరుంది, డబ్బు రాబోతుంది, అన్నీ బాగున్నాయి కనుక పెళ్లి చేసుకుందే తప్ప ఈ అబ్బాయికి ఏమీ లేకపోతే చేసుకుంటుందా? ఈ గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయి జీవితం పర్సనల్గా బాగాలేదు, తన డివోషనల్ లైఫ్లో చాలా వీక్.
అంత వీక్గా ఉంది కనుకే దావీదుని ఎంతెంత మాటలంతా ఒకసారి చూడండి. పరువు తీసే మాట్లాడింది. దేవుడు తనకు శాపం పెట్టాడు చెప్పిన, చచ్చే వరకు మేకాలు పిల్లలు పడదు అన్నాడు. అంతే. ఎందుకు పిల్లలు పడుతుంది? ఒకటి, దేవుణ్ణే నమ్మదు. అందం ఉంది, ఎవరికి కావాలి? పనికి మాలి అందరూ అడుగుతున్నాను. అందం ఉంది, ఎవరికి కావాలి అందం? దేవుణ్ణి నమ్మదు, విశ్వాసం నమ్మదు. దావీదు గుండె ఎవరి కోసం కొట్టుకుంటుందో చూడదు. భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, ఏముండదు. దావీదు భక్తిని చూసి ఇష్టపడదు. మరి ఏం చూసి ఇష్టపడ్డావంటే ఫేమ్ నేమ్ని చూసి ఇష్టపడింది. చేసేసుకుంది గుడ్డేది చేయాలన్నట్టు చేసుకుంటే లోపల బొమ్మ ఎట్టి పూజ చేస్తుంది. వాళ్ళ నాన్నకి ఆ బొమ్మకు దుప్పటి కప్పి దానికి ఒక ఇగ్గెట్టి పంపిందంట. ఏమని? ఈడే దావీదు అన్నదంట. ఆడికి తిరగలేదనుకుంటే ఇవిడికి అసలు తిరగలేదు. ఎవరికి చెప్పండి? మేకాలకి నడుతున్నాను. ఎంత భక్తిహీనరాలుగా కాకపోతే దేవుడు భక్తిని ఎట్టకారం చేస్తుంది. ఒకసారి మీరు చూడండి. 2వ సమూయేలు గ్రంథం ముగిద్దాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16 వచనం నుండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16 వచనం నుండి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె యొక్క మేకాలు కిటికీలోంచి చూసి యెహోవా సన్నిధి గంతులు వేయచ్చు నాట్యం చేయుచున్న దావీదుని కనుగొని తన మనస్సులో అసహించుకొని నడుతాను. ఎంతగా అసహించుకుంటుంది? బొమ్మట్టుకుని లేడానా? అదే గృహదేవత బొమ్మట్టుకుని వేస్తే ఇవిడికి నచ్చేద్దును. అదే గృహదేవత బొమ్మ నెత్తి మీద తిరిగితే ఇవిడు నచ్చేద్దును. ఈవిడ నమ్మిన దేవతను నమ్మితే ఇవిడికి నచ్చదును. యెహోవా ముందు నాట్యం చేస్తే ఇవిడు అంటే ఈవిడి భక్తి ఎంతకు నచ్చట్లేదంటే ఈవిడ అనుకున్న భక్తి దావీదుకి లేదు కనుక ఈవిడికి నచ్చట్లేదు. పైకి పాటలేటి ఆరాధనలేటని దావీదు తిడుతుందట. 20 వచనంలో తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరుగురాగా సౌలు కుమార్తె మేకాలు దావీదు ఎదుర్కోవడానికి బయలుదేరి వచ్చి ఈయన స్థితి గల పనికెత్తలు చూసుచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలు ఇప్పివేయనట్లుగా ఇశ్రాయేలు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడదు అని అపహాసం చేసి, మీరు ఒకసారి ఆ సీన్ ఊహించుకోండి. ఎలా బిహేవ్ చేసి ఉంటుంది. అక్కడ రాస్తుంది ఒక పదమంటం చూడండి. ఏమంటుంది చూడండి. ఈయన స్థితి గల పనిగతులు అంటే ఈవిడి పనులంటే లోకువా? నేను అడుగుతున్నాను. ఈవిడ గారికి అందం ఉంది, జ్ఞానం ఉంది, భర్త అంటే ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఉండాల్సిన లేదా? ఉండాల్సిన భక్తి లేదు ఈ ముఖానికి. అందుకే ఇలాంటి వారి కోసమే బైబిల్ ఏమని చెప్పినా, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. నేను అడుగుతాను, బహు సుఖము కలిగి అందము సౌందర్యమను సుఖించే స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మితో సమానమంది. తిమోతి పత్రికలు అంటాడు, సుఖభోగముల యందు సుఖించిన స్త్రీ చచ్చిన శవంతో సమానం అన్నాడు. ఈవిడికి అందం ఉంది, ఎవరికి కావాలి? జ్ఞానం ఉంది, ఎవరికి కావాలి? ఈవిడికి అన్నీ ఉన్నాయి, ఎవరికి కావాలి? రాజుగారి కుమార్తె ఎవరికి కావాలి? కానీ ఈవిడిలో కావాల్సినట్టు చెప్పిన డివోషనల్ లైఫ్ బాగాలేదు. ఈవిడికి భక్తి లేదు. చాలామందికి నేను అడుగుతున్నాను, భర్తలకున్న తీవ్రత వాళ్ళకు ఉండదండి, భర్తలకున్న విశ్వాసం వాళ్ళకు ఉండదండి, దేవుళ్ళో గడపాలని వాళ్ళకు ఉండదు. వీళ్ళకి ఎంతసేపు దరిద్రపు లౌకికమైన ఈ విగ్రహ సంబంధమైన ఆచారాలతోనే ముడిపడి ఉంటారు. అంటే నీ కాపురం పచ్చగా ఉండాలంటే దావీదు నమ్మిన దేవుడిని నమ్ము. నీ జీవితం బాగుపడాలంటే దావీదు నమ్మిన దేవుడిని నమ్ము. దావీదు కొలుస్తున్నట్టు కొలు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు కూడా ప్రార్థన చేయి. దావీదు బైబిల్ చదువుతున్నాడు, నువ్వు కూడా బైబిల్ చదువు. దావీదు దేవుని పరిచర్లు నువ్వు కూడా పరిగెట్టు, బాగుంటావు. అంతేగాని దేవతను తెచ్చుకుని దాన్ని ఒళ్ళో పెట్టుకుంటే అదేం బాగు చేస్తుంది నిన్ను. కొంతమంది మీరు చూసారు లేదు, భర్తలకు తెలియకుండా ఆ రేకులు కట్టుంటుంటారు. రేకులు అక్కడ కడతారు. అక్కడ ఆ రేకులు అవే అమ్ముతారు. అది మీద రాసి రాసినట్టుగా వెళ్తాడు. ఏం రాశాడు? ఎంత ఎట్టుకున్నావే అని అడిగితే వద్దులే అంటది. అది ఎంత చెప్పమంటే 6 ఏళ్ళు ఎట్టుకుందంట రేకు. 6 ఏళ్ళు ఆ రేకు. అది కడితే మంచిది అన్నారండి, అందుకే కట్టాను. ఆ రేకు 6 ఏళ్ళకి ఎదర ఏదో ఒక రేకు ఎంచుకుందాం. ఇంత అరే చాలామంది ఇదే ఇలా తిక్కలు పని చేస్తారండి. అలా అనుకో, దేవుడిదే చెప్పండి. దెయ్యం అలా మేఘాలు కూడా అదే పని చేస్తుంది. ఎంత మాట్లాడి చూడండి. ఈ పనులతో తిరుగుతున్నావేంటి, హాల ముందు డ్యాన్స్ చేస్తున్నావేంటి అంటే ఈవిడ ముందే ఇవ్వాలి డ్యాన్స్. ఎవరి ముందే వేయకూడదు, ఈవిడ ముందే ఇవ్వాలి డ్యాన్స్. అంటే దావీదు గారిని దెప్పు పొడుతుంది. మీరు చూడండి, నువ్వు వాళ్ళ ముందు డ్యాన్స్ చేస్తున్నాడు. ఒకప్పుడు నీ రేంజ్ కూడా చెప్పండి, నీది అదే బ్రీడ్ కదా. అయినా వాళ్ళు చూస్తుంటే నువ్వు బాగా డ్యాన్స్ చేసావంటే ఏదో అంటుంది. అక్కడ చూడండి, నేను మర్చిపోయిన అక్కడ ఏదో అంటుంది. ఇశ్రాయేలు రాజువై నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా అంటే మెచ్చుకుంటుందా, ఎటకారం చేస్తుందా? బాగా చేస్తున్నావు డ్యాన్స్ అంటే మెచ్చుకోవట్లేదు చెప్పండి, ఎటకారం చేస్తుంది.
వాళ్ళు చూస్తుంటే డ్యాన్స్లు వేస్తున్నావు, వాళ్ళు చూస్తుంటే మురిసిపోతున్నావు, వాళ్ళు అంటున్నాడు. ఈ పొల్లెరుపు మాటలన్నీ దావీదు చూసాడు లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి, దేవుడు చూశాడు. పైనుంచి ఒక మాట అన్నాడు, ఏమని? ఆ 22లో చివరి మాట, మరణమగు వరకు సౌలు కుమార్తె మేకాలు పిల్లల కనకయుండెను. చచ్చింది ఇంకంతే. ఇక దేవుని పిల్లలకి పేరెడితే తనకు వచ్చిన పనిష్మెంట్ చెప్పిన, నీకు మళ్ళీ పిల్లలు పుట్టరు నీకు, అంతే. ఇక చచ్చే వరకు ఈమెకి పిల్లలే పుట్టలేదు. ఎందుకు పిల్లలు పుట్టలేదు చెప్పండి? నీ భర్త భక్తిని అటకారం చేస్తావు, నీ భర్త మీద ఎక్కులు నవ్వులు నవ్వుతున్నావు, నీ భర్తని హేళన చేస్తున్నావు, నీ భర్త యొక్క క్యాడర్ ఆలో నువ్వు సమానం అంటున్నావు. ఎటకారం మాటలు చూసి దొప్పే మాటలు మాట్లాడుతున్నావు. చూసావా దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏంటో తెలుసా? చచ్చే వరకు ఏడుస్తూ చేస్తావు అన్నాడు. అంతే. అందుకే నేను అడుగుతున్నాను, నీ శిరస్సుని జాగ్రత్తగా గౌరవించు, నీ ఆఫీసర్ మంచోడైతే గౌరవించు, వాళ్ళు చేస్తున్న పనికి మంచి అయితే సపోర్ట్ చేయి, చెడైతే చెప్పండి దూరంగా ఉండు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దావీదుతో ఎప్పుడైతే మంచిగా వ్యవహరించింది, పంపించింది, వెనకలుండి ఇప్పుడు చేస్తున్న పనులు ఏంటంటే దావీదు మీద ఉన్న ఆ ప్రేమ దావీదు నమ్మిన దేవుని మీద లేదు. ఆ కిటికీలోంచి పారిపోయాడు, దిగేసాడు. ఆ మనిషి దిగేసి అలా చీకట్లో పారిపోతున్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు. సరిగ్గా ఆ టైంలో ఓ పాట రాశాడు. ఆ పాటే మీరు గుర్తుగా తర్వాత 19వ అధ్యాయం దగ్గర రాసుకుంటారు, ఎక్కడ రాసుకుంటారు రాసుకోండి. ఆ చీకట్లో కిటికీలో దిగి పారిపోతున్నప్పుడు దావీదు గారు రాసుకున్న పాటే 59వ కీర్తన. చూడండి ఒకసారి 59వ కీర్తన ముగిద్దాం. 59వ కీర్తన 59వ కీర్తన మొదలు వచ్చిన చిన్న అక్షరాలు ఉంటాయి చూడండి, చిన్న అక్షరాలు. దావీదుని చంపుటకు సౌలు పంపిన దూతలు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన అనుపద గీతము, అది పాట. పారిపోతూ పాట రాస్తున్నాడు. మనం ఏం చేద్దాం చెప్పండి? ఇంక పారిపోవడమే కదా, అంతే కదా, పోవడం. దావీదు గారు ఆ టైంలో కూడా పాట రాస్తున్నాడు. ఎంత బాగా రాస్తున్నాడు! దేవా నా శత్రువుల చేతులు నన్ను తప్పించుము, నా మీద పడివారు చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, పాపము చేయవారి చేతులు నన్ను తప్పింపుము, రక్తపరాధుల చేతులు నన్ను రక్షింపుము, నా ప్రాణము తీవలని వారు పొంచుచున్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకే బలవంతులు నాపై పోగుబడి ఉన్నారు. నేనేం తప్పు చేశాను ప్రభువా? నేను తప్పు చేస్తే నేను చంపేమను, నేను పాపం చేశాను, నేను ఏ పాపం చేయకపోయినా వాళ్ళ అధికారంతో వాళ్ళ బలవంతులంతా కలిసి నన్ను పరిగెట్టేస్తున్నారు. కానీ ఇవన్నీ నువ్వు చూస్తున్నావు నాకు తెలుసు. నేను నీ పంచ వచ్చి ఉన్నాను, నీ చరణ వచ్చి ఉన్నాను, నేను నీడకి వచ్చేస్తున్నాను, నీ రెక్కల చోటుకు వస్తున్నాను. నా శత్రువులను నేను డీల్ చేయను, నువ్వు డీల్ చేయి. నా వైఫ్ నన్ను ఏమన్నంటే నువ్వే డీల్ చేస్తావు, నా ఆఫీసర్ నన్ను ఏమన్నంటే నువ్వే డీల్ చేస్తావు. బలవంతులందరూ కలిసి గుంపు కూడి నన్నే లేకుండా చేయాలనుకుంటే వాళ్ళ సంగతి కూడా చెప్పండి నువ్వే చూస్తావు. నేనేం చేస్తానంటే నీకోసం పాటలు రాసుకుంటాను, మంచి ట్యూన్స్ రెడీ చేస్తాను, ఆ ట్యూన్కి తగ్గ లిరిక్స్ పెట్టుకుంటాను, నీకోసం పాటలు పాడుకుంటూ నేను వర్షిప్ చేసుకుంటాను. దావీదు నాకు గుడ్ క్వాలిటీ అంటే చెప్పిన, ఎనిమీస్ ఎక్కువైపోయే కొలది క్వాలిటీ సాంగ్స్ వస్తాయంట. ఎవరికి? అది కొన్ని పాటలు అప్పుడే బాగా వస్తాయి. ఏదో ఒక బాధ ఉంటేనే పాట బాగుంటుంది. సుఖంగా తినేస్తే అన్ని పెట్ల మీద పక్షుల మీద రాస్తావు పాటలు. గాలి ఎలాగుంది, ఇది ఎలాగుంది, నువ్వు ఎలాగున్నావు అంటావు. అది కాదు, గుర్తుపెట్టుకోండి. పేరు ఉండాలి, నొప్పి ఉండాలని అడుగుతున్నాను. నీకు జబ్బు వస్తే మంచి పాట రాస్తావు, నీకు బాధ వస్తే మంచి పాట రాస్తావు, నీకు శత్రువులు ఎక్కువైతే మంచి. అంటే కొన్ని బాధలు దేవుడిని మరింత బ్రైట్గా వర్షిప్ చేయడానికే అనుమతిస్తాడు. అందుకే ఎవర్ గ్రీన్ సాంగ్స్ రాశారు. దావీదు రాసిన ప్రతిసారి ఎక్కువైన బాధపడిన బాధల్లో పాటలు ఎక్కువ ఉంటాయి. అలా టైంలో 59వ కీర్తన రాస్తూ, ప్రభువా నేను ఏ దోషం చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఊరకే బలవంతులు నా మీద పడుతున్నారు, నా యందు ఏ అక్రమం లేకున్నను వారు పరిగెత్తి సిద్ధపడుచున్నారు, నన్ను కలుసుకోవటకై మేల్కొనుము. సైన్యం అధిపతి యెహోవా అయిన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్ని జనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము, అధిక ద్రోహుల్లో ఎవరిని
కనికరింపుకో. నేను చంపేయాలనుకుంటే చంపేయచ్చు, కానీ నేను చంపలేను. ఎందుకంటే ఆ వచ్చింది ఎవరంటే నాకు ముఖ పరిచయం ఉన్న వాళ్ళు వచ్చింది ఎవరంటే నా రాజు సేవకులు. వచ్చింది ఎవరంటే ఒకప్పుడు నన్ను పోగొన్న వాళ్ళు. అదే వాళ్ళ ఫిలిస్తీన్లు అయితే ఏ పాటికి వాళ్ళ కిడ్నీలు గుండెకెళ్ళి తీసి ఎగరేసేది. కానీ వచ్చింది ఎవరంటే నాకు తెలిసిన మనం ఎవరిని ఏమనలేమని చెప్పినా మనకు తెలిసిన వాళ్ళని ఏమనలేము. అయితే బయటోడు ఏదైనా అంటే రారా చూసుకుందాం అంటాం అనమా? నీ హ్యాండ్ ఎటు నా హ్యాండ్ చూసుకుందాం అంటాం. ఆడిని అనగలం, కానీ ఈయన అనలేము. ఎందుకంటే వీడు మనతో పెరగనండి. ఈయన ఎందుకంటాం? నేను మొక్క తిని ఆడుకో మాడికే మొక్క ఎట్టాను, ఆడినేమనగలను. ఇప్పుడు ఆడు తిరగబడిపోయాడు నా మీదకి. ఇప్పుడు ఈ నేనేమనగలను? అందుకే మన సర్కిల్ ఎవరైనా మన మీద తిరగబడితే ఆ టైంలో మనం నేర్చుకోవాల్సిన దాని మీరు రెస్పాండ్ అవ్వకండి. ఎందుకంటే ఈ పురుగులకి మీరు రెస్పాండ్ అయ్యారంటే ఇంకా చెద పురుగులు, చీడ పురుగులు ఇంకా వ్యవస్థను పాడు చేస్తారు. ఆ టైంలో మనం చేయాల్సింది అప్పచెప్పేయండి అంతే. అప్పచెప్పి ఏం చేయమంటే ఓ పాట రాయి, అప్పచెప్పి ఏమంటే ఒక ట్యూన్ కట్టు, అప్పచెప్పి ఏమంటే వర్షిప్ చేయి, వదిలే. మేఘాల సంగతి దేవుడు చూసుకుంటాడు, అలా ఈ సంగతి దేవుడు చూసుకుంటాడు, ఈ టీం సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు దేవుడి సంగతి చూసుకో ఏం చేయాలో. అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ మేఘాలతో ఒక మాట అన్నాడు. ఆ ఒక్క మాట చూసి మనం ముగిద్దాం, అధ్యాయం అయిపోతుంది. 19వ అధ్యాయం 17వ వచనం. 19వ అధ్యాయం 17వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నడుతున్నాను. దావీదు సౌలుకి శత్రువా? నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? సౌలు గారికి ఎంత మంచి మాటలు చెప్పినా ఈ రివర్స్ అర్థమవుతున్నాయి. ఎవరికి? సౌలు గారికి. కొన్నిసార్లు మనం ఎంత మంచి చెప్పినాడికి రివర్స్ అర్థమవుతున్నాయి అంటే ఆడికి పరిశుద్ధాత్మ లేదు, దురాత్మ ఉంది. ఆడికి మంచి చెప్పినా చెడు ఎదురవుతుంది, వాడికి ఎంత మంచి మాట్లాడినా చెడు ఎదురవుతుంది. వాడికి ఎలా బాగుపడతాడు ఆడు మనల్ని నీచంగానే చూస్తున్నాడు. వాడు సౌలు గారు శత్రువు అంటున్నాడు. శత్రువా? ఎవరయ్యా అతను? శత్రువా? నీ దాసుడు. ఎవరయ్యా? నీకు ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ కన్నా ఎక్కువ చేశాడు నీకు కాదా? ఒక స్నేహితుడు ఉంటే స్నేహితుడి కన్నా ఎక్కువ. నీ మనసు బాగోకపోతే పాటలు పాడాడు, నీ మనసు బాగోకపోతే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేశాడు, నువ్వు బాగోకపోతే నీ వెనకాల తిరిగాడు, నీ రాజ్యం కొరకు తన ప్రాణం పణంగా పెట్టాడు, శత్రువుని తీయడానికి తన ప్రాణాన్ని రిస్కులో పెట్టాడు. నువ్వు బాగుండాలని ఈ రోజుకి ఇన్ని మాట్లాడిన ఒక్క మాట కూడా నేను అంటలేదు. కానీ ఎందుకు శత్రువుగా భావిస్తుంది? ఎందుకంటే నీకు దయ్యం పట్టింది. మంచి చేసినోడిని కూడా నువ్వు చెడుగానే చూస్తున్నావు. ఇవి దయ్యం లక్షణాలండి. ఇంకో మాట చెప్పిన, నా శత్రువుని సొంత కూతురు చెప్తున్నావంటే నీ కూతురు ఎవరిని చేసుకుంది? నీ కూతురు ఎవరిని చేసుకుంది? నీ కూతురు నీ శత్రువు అంటున్నవాడిని చేసుకుంది. శత్రువు అనొచ్చా? ఏమని చెప్పండి. నా అల్లుడు అందం మర్చిపోయావు, అల్లుడని మర్చిపోయావు, నీ భర్తని మర్చిపోయావు, నాకు స్నేహితుల్లాటోడని మర్చిపోయావు, నాకు నమ్మిన బొంటని మర్చిపోయావు, అన్నీ మర్చిపోయావు. ఒక ట్యాగ్ తగిలించావు. ఆ ట్యాగ్ ఏంటంటే నా శత్రువు. నువ్వు శత్రువుగా ఫీల్ అవుతున్నావు, కానీ దావీదు శత్రువుగా ఫీల్ అవు. దావీదు శత్రువుగా ఫీల్ అయితే నువ్వు బతకగలవా? నువ్వు తరిమేస్తే చేతగాక పారిపోవట్లేదు. నీ మీద ఎంతో కొంత గౌరవం ఉంది కనుక ఏమనకుండా వదిలేస్తున్నాడు. దావీదు స్టాండింగ్ తీసుకుంటే సౌలు నిలబడగలడా? స్నేహితులు లాంటి వాడిని, కొడుకు లాంటి వాడిని, కొడుకే స్నేహితులు లాంటి వాడిని, కూతురికి భర్త తనకు సొంత అల్లుడు, అవన్నీ మర్చిపోయినాడట. ఆడు నా శత్రువు అన్నాడంట. ఆ టైంలో దావీదు గారు ఒక మంచి పని చేశారు. 18వ వచనం. అలా దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినదంతయు అతనికి తెలియచెప్పాడు. అడుగుతున్నాను, ఎవరింటికి వచ్చాడండి? సౌలు గారింటికి. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక మంచి పని చేయండి. నీ సొంత భార్య నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ మామ నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ స్నేహితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ పొగుండోళ్ళందరూ నీకు వ్యతిరేకంగా ఉన్నా, నువ్వు వెళ్ళాల్సింది ఎవరి దగ్గరకు తెలుసా? దైవజనుడి దగ్గరికి వెళ్ళి. గుర్తుపెట్టుకో. నువ్వెవరి దగ్గరికి వెళ్ళవు? దైవజనుడి దగ్గరికి వెళ్ళు. నువ్వెవరికి చెప్పవు? దైవజనుడికి చెప్పు. మంచి దైవజనుడిని నీకు అనిపిస్తే నేను చెప్తున్నాను, నీకు ఎలాంటి బాధలను నువ్వు ఎవరికి చెప్పుకోవాలి తెలుసా? నీ సేవకుడికి చెప్పుకో. మంచి సేవకుడు ఏదైనా సుమా, ఎందుకంటే మంచి సేవకులు చాలా తక్కువ ఉన్నారు. నువ్వు ఇలా చల్లగా ఊతాడు, వెళ్ళి ఇంకో దిక్కు నువ్వు ఊతాడు. మంచోడు అనిపిస్తేనే, దాచుకోగలడు అనిపిస్తేనే, నీ మంచి కోరతాడు అనుకుంటేనే చెప్పు, నా కోసం ప్రార్థిస్తాడు అనుకుంటేనే చెప్పు. నీ మనసు ఇప్పు చెప్పు. దావీదుకి మనశ్శాంతి ఎక్కడ దొరికిందంటే
దేవుని కుమారులకి దేవుని కుమారుల దగ్గరే మనశ్శాంతి దొరుకుతుంది. ఇంట్లో దెయ్యం ఎవరు చెప్పండి? మేకాలు. బయట ఒక దెయ్యం ఎవరు చెప్పండి? సౌలు. బయటకు వస్తే సర్కిల్ ఒక దెయ్యాల గుంపు. ఇప్పుడు ఈయనకి సహవాసం కావాలి ఎవరు చెప్పండి? మరొక దేవుని కుమారుడు సమూయేలు దగ్గరికి వచ్చాడు, మాట్లాడాడు. అయ్యి ఇలా జరుగుతుంది, నాకు చాలా అన్యాయం. మీరు ఆ రోజు వచ్చారు, నన్ను అడవి నుంచి పిలిపించారు, అంతా మీకు తెలుసు. మీరు ఎందుకో పిలిచారని నేను వచ్చాను. మా నాన్న నన్ను పెద్ద ఆయన పిలుస్తున్నాడు అన్నాడు. నేను ఆలోచించేలోపు మీరు కొమ్ము తేలిని తీశారు, నా మీద వేసేసారు. ఇదేంటని ఆలోచించేలోపు నువ్వు ఇజ్రాయేల్ కింగ్ అన్నారు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నాకు మనశ్శాంతి లేదు. చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? మీరు సేవకులుగా, ప్రవక్తగా మిమ్మల్ని గౌరవిస్తున్నాను, ఏం చేయమంటారు అనగానే సమూయేలు ఏం చేస్తున్నాడు చూడండి కిందకి. దావీదు రామా దగ్గరకు వచ్చి నయాతోన్లో ఉన్నాడని సౌలుకి వర్తమానం రాగా దావీదుని పట్టుకోవటానికి సౌలు దూతలను పంపెను. నీ వచ్చి ప్రవక్తల సమాజంగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుంటుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన కనుక వారును ప్రకటన ఆరంభించిరి. బాగా వినాలి. ఒక టీముని పంపాడట, దావీదు దగ్గర నుంచి క్షమించండి, సౌలు దగ్గర నుంచి వచ్చారట. వచ్చిన వెంటనే ఎక్కడున్న దగ్గర రామా దగ్గర ఉన్నాడట, నయాతోన్లో ఉన్నాడట, తీసుకురండి రానగానే వచ్చిన వెంటనే అక్కడ నాయకుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? పాస్టర్ గారు. ఎవరు? సమూయేలు గారు. ఇలా గుంపు ఉన్నారు. ఆ గుంపు అంతా కలిసి పరిశుద్ధాత్మలో వర్షిప్ చేస్తున్నారు, స్తుతి ఆరాధనలో ఉన్నారు. ఆరాధన చేస్తూ ఉండగానే ఆ గుంపు దగ్గరికి వచ్చిన వెంటనే ఈ విరోధుల మీద కూడా ఎవరు దిగిపోయారట? పరిశుద్ధాత్ముడు. మొదటి టీం కూడా పరిశుద్ధాత్మలోకి దిగిపోయారు. రెండో టీమును పంపించాడు, వాళ్ళు పరిశుద్ధాత్మలోకి వచ్చేసారు. మూడో టీమును పంపాడు, మూడవ టీము కూడా పరిశుద్ధ. ఎన్నిసార్లు పంపినా వారు ఎవరు వశం అవుతున్నారు చెప్పండి? ఎందుకు అలా అవుతున్నారు చెప్పనా? సౌలు గుర్తుపెట్టుకో, ఆత్మదేవుడు చెప్తున్నాడు సౌలుకి ఇండైరెక్ట్ మెసేజ్. సౌలు గుర్తుపెట్టుకో, నా అభిషేకం దావీదుకి తోడై ఉంది. ఒకప్పుడు నేను నీ మీద ఉండేవాడిని, కానీ ఇప్పుడు దావీదుని లేకుండా చేయాలనుకుంటున్నావు. నేనుండగా దావీదుని నువ్వేమీ చేయలు. నీ విరోధులను కూడా దావీదుకి స్నేహితులుగా మార్చేస్తాం. గుర్తుపెట్టుకో. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఈ మనిషికి బుర్ర పని చేయట్లేదు. చూడండి, ఎవరికి? నీకు మాట చెప్పనా? ఆత్మ ఉన్నవాడికి ఒక్కోసారి చెప్తే అర్థమైపోతుంది. దురాత్మ ఉన్నవాడికి ఎన్నిసార్లు మంచి చెప్పినా చేసిందే చేస్తాడు, చెప్పిందే చేస్తాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ అసూయపడతాడు. చివరికి సౌలు వచ్చాడు. ఆ సౌలు మీద కూడా ఎవరు దిగిపోయారు చూడండి ఒకసారి. 22 వచ్చిన కడసారి తానే రామాకు పోయి సమూయేలును దావీదు ఎక్కడున్నా అతను అడగగా రామా దగ్గర నయాతోన్లో వారు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గర నయాతోనుకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన గనక అతడు ప్రయాణం చేయొచ్చు రామా దగ్గరనున్న నయోతునకు వచ్చుచు ప్రకటించుచుండెను. మరి అతడు తన వస్త్రములు తీసివేసి ఆనాటి రాత్రి పగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పై బట్టలేని వాడే పడి ఉండెను. అందువలన సౌలు ప్రవక్తలలో ఉన్నాడా అని సామెత పుట్టాను. ఇక్కడ జాతకం ముగిద్దాం. అక్కడ రాసిన సంగతి, మొదటి టీం వచ్చారు, మొదటి గుంపు వచ్చారు, పరిశుద్ధాత్మలోకి వచ్చారు. రెండో గుంపు పరిశుద్ధాత్మ, మూడో గుంపు పరిశుద్ధాత్మ. ఇప్పుడు సౌలే వచ్చాడు. సౌలు మీద కూడా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు గమనించండి, విరోధైన సౌలు మీదకి పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? బట్టలు ఓడదీయడానికి వచ్చాడు. ఏం బట్టలు ఓడదీయడానికి వచ్చాడు? సౌలు బట్టలు ఓడదీయడం. సౌలు బట్టలు అనగానే మొత్తం నూడైపోయాడని కాదు, దాని మూలం ఎబ్రీ అర్థాలు ఏమన్నాయంటే, ఈ పైన వేసుకునే బట్టలు ఉంటాయి చూసారా, ఆ రాజవస్త్రాలు ఇప్పించేశాడు. ఆయన ఇంటర్నల్గా వేసుకునేవి ఉన్నాయి, ఇన్నర్స్ ఉన్నాయి, పైన వేసుకునేవి తీసేశాడు. ఎందుకు తీసాడంటే, గుర్తుపెట్టుకో, నేను రాజుని చేసింది నేనే, ఇప్పుడు నీ వస్త్రాలు తీసేస్తున్నది నేనే. అంటే సింబాలిక్గా సౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? నిన్ను వదిలేసి నేను దావీదును పట్టుకున్నాను, నేర్చుకో. ఈ రాజవస్త్రాలు ఒకప్పుడు నేనే ఇచ్చాను, ఇప్పుడు ఆ వస్త్రాలు నేనే తీసివేస్తున్నాను. ఇక్కడ ప్రకటించుచుండని కానీ సువార్త చెప్పారని కాదు. ప్రకటించుచుండంటే పరిశుద్ధాత్మడితో ప్రవచనాలు చెప్పారని కాదు.
ప్రకటించుచున్నాను కానీ భవిష్యత్తును గూర్చి ప్రవచనాలు చెప్పాను కదా. ఇక్కడ ప్రవచనము. ప్రకటన అంటే దాని అర్థం ఏంటంటే స్తుతించారనే మీనింగ్ వచ్చిందంటే హెబ్రీలో. స్తుతి అంటే దావీదు వచ్చి ఎవరిని క్షమించాడు, సౌలు వచ్చి ఎవరిని స్తుతిస్తున్నాడు చెప్పండి, దేవుని స్తుతిస్తున్నాడు. సౌలు వచ్చి సౌలు టీం వచ్చి దేవుని స్తుతిస్తున్నారు. వీళ్ళందరూ వచ్చి ఎవరిని స్తుతిస్తున్నారు చెప్పండి, దేవుడినే స్తుతిస్తున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సౌలు గుర్తుపెట్టుకో, నేను అనుకుంటే నీ బట్టలు దించగలను, నువ్వు అనుకుంటే నీ నాలికని మార్చగలను, నువ్వు అనుకుంటే నీ మైండ్ మొత్తం మార్చగలను, నేను అనుకుంటే నేను కూర్చోబెట్టి నాకు ఆరాధికుడిగా మార్చగలను. ఇవన్నీ నీకు ఎందుకు చెప్పినా నీ స్వేచ్ఛను భగ్నం చేయకుండా నువ్వు మారితే ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావో సదాకాలం నీతో ఉండి ఎంతే ఆనందాన్ని నీకు ఇస్తాను. మారని సౌలుకి ఒక రుచికరమైన అవకాశం ఇచ్చాడు పరిశుద్ధాత్మ. అవకాశాన్ని కూడా సౌలు ఏం చేశాడు చెప్పండి, తోలనాలుకున్నాడు. కొన్నిసార్లు పోయిన అవకాశం మళ్ళీ దేవుడు మనకిస్తాడు. అది రుచి చూసిన తర్వాత దాన్ని మళ్ళీ కాపాడుకోవాలి. మళ్ళీ కక్కిన వాంత కుక్క తిరిగినట్టు తిరిగామనుకో, అది అవకాశం కాదు, ఇక చివరి వార్నింగ్ అన్నమాట. నీకు ఇంక చెప్పడు హఠాత్తుగా చెప్పండి తీసిపడేస్తాడు. ఇక మళ్ళీ ఇక పరిశుద్ధాత్ముడు చెప్పడు, అసలు రావాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడంటే పోగేసుకుంటున్నావు, పాపాన్ని పోగేసుకుంటున్నావు, ఆ మనిషికి ఎదురు తిరిగి పోగేసుకుంటున్నావు, నాశనం అయిపోతావు. నీ కొడుకు ద్వారా చెప్పించాను, నీకు బొరకెక్కలేదు. నీ కూతురు ద్వారా చెప్పించాను, నీకు బొరకెక్కలేదు. ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాను, నీ బొరకెక్కట్లేదు. సమూహం ద్వారా చెప్పిస్తున్నాను, నీ బొరకెక్కట్లేదు. మొదటి గుంపు ద్వారా చెప్పించాను, రెండో గుంపు, మూడో గుంపు, ఇన్ని గుంపుల ద్వారా చెప్పి నీ ఇప్పుడు నేనే వచ్చి నీ మీద చెప్తున్నాను. అయినా అని ఇన్నిసార్లు చెప్తే వినకపోతే ఏమవుతావు? చస్తావు. ముగించే ముందు ఇది గుర్తుపెట్టుకుని వెళ్ళిపోండి ఇంటికి. దేవుని పిల్లలకు వ్యతిరేకంగా గుసగుసలు మాట్లాడినా, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా మరణకరమైన మాటలు మాట్లాడుకున్నా, దేవుడు పిలుచుకున్న వాడినే లేకుండా చేయాలని నువ్వు అనుకున్నా, రక్షణ కలగజేసిన వాడినే శిక్షకు కారణంగా మారుద్దామని అనుకున్నా, అతనికి కాదు నువ్వు గొయ్యి తవ్వేది. ఎవరికి చెప్పండి, నీకు నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు. దావీదు ఎవరు అనుకుంటున్నావు? రాబోతున్న మెస్సయ్యకి తండ్రి, రాబోతున్న క్రీస్తుకి తండ్రి. ఈ మెస్సయ్యకి గుర్తుపెట్టుకోండి, ఈ క్రీస్తుకు తండ్రి అయితే ఇక్కడ దావీదుని టచ్ చేస్తే నువ్వు ఎవరిని టచ్ చేస్తున్నాడు చెప్పండి? మెస్సయ్యని. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈయన మెస్సయ్య రాకక ముంగుర్తుగా నిలబడిన వ్యక్తిని అతన్నే తీసేయాలనుకోవాలనుకుంటున్నావంటే నువ్వు చచ్చిపోతావు. ఈరోజు కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అట్నుంచి యేసుప్రభు రావడానికి ముంగుర్తుగా పనిచేస్తారు. ఇప్పుడు ఇటున్న మనం యేసుప్రభు రెండో రాకడకు రావడానికి మనం సిద్ధపాటు కార్యాలు చేస్తే ఇప్పుడు మన మీద తిరగబడినా అదే శిక్ష వస్తుంది. అటు వాళ్ళు పనిచేసినా క్రీస్తు రాకకే పనిచేస్తారు, ఇటు మనం పనిచేసిన క్రీస్తు రెండవ రాకడకే పనిచేస్తాం. సాధ్యమైతే పని చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి, మంచిగా ఉండండి. దేవుడు ఆశీర్వదించిన వారిని ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకోండి. కానీ వాళ్ళకి వ్యతిరేకమైన మాటలు, నిర్ణయాలు తీసుకుని గుసగుసలు మాట్లాడావో పోగేసుకుంటున్నావని మాత్రం మర్చిపో. నీ పాపం పండుద్ది. 2-3 సార్లు చెబుతాడు, తీసి అవతల పాడేస్తాడు. సౌలు కోరుకుని కుంపడ తెచ్చుకున్నాడు. కళ్ళ ముందు అందొచ్చిన కొడుకు చనిపోయాడు, కళ్ళ ముందు తన రాజ్యం పోయింది, కళ్ళ ముందు తన ప్రాణాలు తానే చెప్పండి తీసేసుకున్నాడు. అది ఎవరికి జరగకుండాను కాక, మెస్సయ్యకి కోసం ఎదురు నిలబడిన వారి మీదకి ఎవ్వరూ మనలో ఎవరు తిరగబడకుండా ఉందరుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.